ముందు మనోజ్ గారు వచ్చారు. మనోజ్ గారు, మీరు మీ తొలి పలుకును పలకండి అందరికి విష్ చేసి. ఒక్క నిమిషం అండి. సీఎం గారు, మీరు ఇప్పటి వరకు ఏం మాట్లాడే ఎవరికి అర్థం కాలేదండి. మీరు మళ్ళీ చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎవరికి వినపడలేదు ప్యానల్లో, యూట్యూబ్ లో కూడా అందరికి కూడా మీరు మళ్ళీ చెప్పండి ఏం చెప్పారు ఇప్పటి వరకు. ఒక్క నిమిషం చెప్తాను తప్పకుండా. కామెంట్ సెక్షన్లో వాళ్ళు చెప్పండి, ఏమన్నా వినపడింది ఎవరికన్నా, వినపడలేదు వాళ్ళు కూడా. ఇప్పుడు వినపడపోతే ముందు కూడా వినపడదు కదా. సార్ ఇప్పుడు వినిపిస్తుంది, అది అర్థమైందండి. ఏమి వినపడలేదు మీరు. అవునండి, చిరంజీవి బ్రదర్ నాకివ్వండి మొత్తం మళ్ళీ మీరు మొదటి స్టార్ట్ చేయండి సార్. సీఎం గారు ఒక్క నిమిషం చెక్ చేస్తాను నా మైక్ అదంతా. ఇప్పుడు బాగుందా మరి వాయిస్? పోనీ ఇప్పుడు ఓకే అండి. మీరు మొదటి నుంచి ఇందాక నుంచి ఏం చెప్పాలనుకున్నా మళ్ళీ చెప్పండి. ఏం లేదు, వెల్కమ్ మెసేజ్ చెప్పాను కొంచెం లెంగ్తీగా, ఇంకొకసారి అది ట్రై చేస్తాను చెప్పడానికి. రైట్, షార్ట్ ఏం చేస్తాను ఈసారి. ఎందరో మంచిదండి, ధన్యవాదాలు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు. తర్వాత చిరంజీవి గారు, మీరు చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు, మీ తొలి పలుకులు పలకండి. సీఎం గారు ఒక చిన్న విషయం అండి, మీరు తమ్నెయిల్ డిస్ప్లే చేయండి సార్ ప్లీజ్. తమ్నెయిల్ డిస్ప్లే చేస్తే అందరికి అర్థమవుతుంది. ముందు మాట్లాడివ్వండి, చేస్తాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. రైట్, మాట్లాడండి వంతు. మీ పలుకులు పలకండి, తొలి పలుకులు. థ్యాంక్ యూ అండి సీఎం గారు. నా చెల్లకు పలుకులు పలుకుతాను నేను. మనోజ్ అన్న, వెల్కమ్ బ్యాక్ అన్న, చాలా రోజుల తర్వాత. అలానే ఇప్పుడు ఫీనిక్స్ గారికి, చెల్లెమ్మకి, తర్వాత అక్కకి, తర్వాత బ్రదర్ సీఎం గారికి, అలానే చిరంజీవి గారికి. యనోష్ గారు, మీరు కూడా వస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇక్కడ పవర్ లేదు, నాకు తెలుసు ఆ విషయం. హైదరాబాద్ లో బాగా వర్షాలు పడుతున్నాయి, మరి ముఖ్యంగా మియాపూర్ లో బాగా వర్షాలు పడుతున్నాయి. చెగూడి అశోక్ గారు, ఓకేనా. సో సీఎం గారు, రాజేశ్వరపల్లి గారు మరి ఎందుకని ముఖం చాటేశారు నాకు అర్థం కాలేదు. రావాలి ఆయన, చూస్తాను, వెయిట్ చేస్తాను, ఇంకా రాలేదు అతను. సరే, ఈలోపు నేను లైవ్ గురించి చెప్పేస్తాను మీకు. ఈరోజు టాపిక్ అయితే కనుక, బ్రదర్ సీఎం గారు, కెన్ యూ డూ ఓన్ హెల్ప్? నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా మీరు? అడగండి. రైట్ అండి, భాను మేకల గారిని ఒకసారి తీసుకుంటారండి. ఎవరిని? ఒకటి భాను మేకల, అదొకటి. రెండు, అదొకటి అండి, భాను మేకలని మన లైవ్ లోకి ఇప్పుడు రావాలి. ఒకటి. రెండు, యనోష్ పాల్ గారు మనకు చెప్పిన ప్రకారం, నాకు చెప్పిన ప్రకారం, మీకు చెప్పిన ప్రకారం, చెకోడి డానియల్ జాషువా ఆయన కదండి, ఆయన కూడా రావాలి కదా. ఇప్పుడు మీకు చెప్పారు కదండి అది సీఎం గారు. నాకు అదే మీరు పంపారు నా వాయిస్ నోటు, అది అందింది, కానీ ఆయన చెప్పలేదు, యనోష్ గారు చెప్పలేదు, కానీ మీరు పంపారు వాయిస్ నోటు, అది అందింది, అది అందులో ఉంది. ఓకే అండి, సరే, ఓకే అండి. అంటే వస్తున్నారని చెప్పలేదు, నేను పంపానని చెప్పారు బ్రదరు. యనోష్ గారు, ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎవరైనా రావచ్చు ఇప్పుడు అనిల్ కుమార్ గారు, లేకపోతే ఎవరైనా సరే. ఇప్పుడు మరీ ముఖ్యంగా సార్ మీరేమనుకు అన్న, మీకు ఓకే కదా మనోజ్ అన్న? నేను మాట్లాడు. ఓకే, రైట్. సీఎం గారు ఒకసారి డైరెక్ట్ గా ఈ ప్యానల్ లో ఉన్న వాళ్ళకి నేను మాట్లాడుతూనే ఉన్న అభ్యంతరకరంగా ఉందన్న ఆపండి అని చెప్పండి, లేదంటే నేను కంటిన్యూ చేస్తాను. అంటే మీరు మాట్లాడకపోతే యాక్సెప్ట్ చేసినట్టే. కాబట్టి సీఎం గారు ఒకసారి భాను మేకల ఏదైతే కనుక, ఎందుకంటే ఇక్కడ బ్రదర్ ఒక నిమిషం, భాను మేకల్ గారు ఎలా జాయిన్ అవుతారో నాకు తెలియదు, ఎందుకంటే నేనైతే పంపలేదు లింక్ని. లింక్ పంపకుండా ఎలా జాయిన్ అవుతారు తను? మీరు ఎవరైనా పంపారా, లేదా పంపమంటారా? బ్రదర్ మిమ్మల్ని పంపమనే చెప్తున్నాం బ్రదర్, ఎందుకంటే తను మీతో కాంటాక్ట్ లో ఉన్నాడు కదా, అందుకని మీకే చెప్తున్నాము. మీరే పంపించండి, మిమ్మల్ని అప్రోచ్ చేస్తున్నాం, మీరే పంపించండి. రైట్, భాను మేకల గారు, మీరు కానీ ఈ లైవ్ని చూస్తున్నా, వింటున్నా, లేదా వారి ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాషణ వింటున్నా కానీ నాకు మెసేజ్ పెట్టమనండి, పెట్టిన తర్వాత లింక్ పంపుతాను. రైట్, మాట్లాడండి మీరు. రైట్ అండి, మీరు మీట్లో ఉంటే నేను మాట్లాడతాను. రైట్ అండి, ఆయనే కాదండి, ఇప్పుడు చెకోడి, తర్వాత ఇంకా అనిల్ కుమార్, మీరు ఈ పాత్రలో. సిసి గారు, నాకు అభ్యంతరం ఉంది, దయచేసి చెకోడి కాదు, కరెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సిసి గారు, మనం పిలుస్తున్నాం కాబట్టి ప్యానల్ కి కొంచెం మర్యాదపూర్వకంగానే మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. బ్రదర్, మన ప్యానల్ డెకోరం మెయింటైన్ చేయాలి. మనకు అర్థం అవుతుంది తన ఆవేదన, ఆక్రోశం, ఆవేశం అని చెప్పారు నిన్న. బట్ నేను ఉండాలి ఈ ప్యానల్లో ఉంటే డెకోరం మెయింటైన్ చేయాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఇంకా నాకు సంబంధం లేదు. అదే ఒక కండిషన్. రైట్, మాట్లాడండి సిసి గారు. ఓకే సీఎం గారు, నేను కూడా డెకోరం మెయింటైన్ చేస్తున్నాను, మీరు పిలవండి సార్ నా తరఫున.
మీరు చెప్పిన మర్యాదపూర్వకంగా వాళ్ళని పిలవండి. నేను మీట్లో ఉంటానని మీరు పిలవండి. రైట్. ఒక్క నిమిషం నేను ఆడియో నోట్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను ఎన్ఎస్ గారిది. అది మీరు నాకు పంపింది. సో, దాని ద్వారా దానియేల్ గారు, ఆర్చ్ బిషప్ దానియేల్ చేగోడి గారు, నేను కరెక్ట్‌గా మాట్లాడాను అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు వస్తున్నట్లు అదే మీకు మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్లు ఎనోష్ గారు చెప్పారు. అది నాకు వాయిస్ నోట్ అందింది. అది నేను ప్లే చేస్తున్నాను ఇప్పుడు. ఒక్క నిమిషం ఉండండి లైన్‌లో. సారీ ఏమనుకోవద్దు. మీ పర్మిషన్ లేకుండా మరి చేకోడికైతే లింక్ పెట్టి నేను ఈ విధంగా మెసేజ్ చేశాను. ఒకవేళ ఆయన కూడా వస్తే రానివ్వండి. చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఈ విభేదాలు మనతో మనం పోరాడే కన్నా మనమంతా కలిసి మన గోల్ ఏదో దాని మీద మనం పోరాడదామని నేను రమ్మన్న లైవ్ లోకి వస్తే చూద్దాం బ్రదర్. మరి ఒకవేళ నా తప్పైతే దయతో మన్నించండి. నాకు ఇది మంచిదేమో అనిపించింది, అలా చేశాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, వినుంటారు. మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయాలా? సరిపోతుందా మెసేజ్? దానియేల్ చేగోడి గారు, ఆర్చ్ బిషప్ దానియేల్ చేగోడి గారు, మీరు కానీ ఈ మెసేజ్ లేదా ఈ లైవ్ను చూస్తున్నట్లయినా, లేదా మీ శ్రేయోభిలాషులు లేదా మీ స్నేహితులు లేదా వేరెవరైనా కానీ తనకు పంపండి. తను వస్తే మేము ప్యానల్ తీసుకుంటాము. మీకు లింకు ఎనోష్ పాల్ గారి ద్వారా వస్తుంది, నా ద్వారా రాదు. దయచేసి మీరు ఎనోష్ పాల్ గారిని కాంటాక్ట్ చేయండి, ఆయన పంపుతారు లింక్ మీకు. భాను మేకల మీకు. దానియేల్ చెగోడి గారు, సారీ అండి మీ పేరు సరిగ్గా మాట్లాడకపోతే నేను నాకు పెద్దగా ఎక్కువ నాకు అర్థం కాలేదు ఆ పేరు సరిగా. మీరు వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడి తెలుసుకుంటాను, తప్పులుంటే క్షమించండి. రైట్ సిసి గారు, మీరు మాట్లాడొచ్చు ఇక. థ్యాంక్స్ అండి. చాలండి, మీ ఇన్విటేషన్ చాలు. ఇక మీరే కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. రైట్, ఒక్క నిమిషం. ఈరోజు మన థంబ్నెయిల్ ఒక్కసారి టైమ్ ఈజ్ యువర్స్ అండి సిసి గారు. సీఎం గారు థ్యాంక్స్ అండి. మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనోజ్ గారి గురించి నాకు ఆల్రెడీ తెలుసు, నా గురించి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ఇక్కడ లేరు. ఇప్పుడు మరీ ముఖ్యంగా భాను మేకల లేకపోతే ఈ క్రైస్తవ దొంగ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా గురించి చేసిన ఎలిగేషన్ గురించి మీరు అడగండి సార్. మీరు ఆల్రెడీ సీఎం గారు, కామన్ మ్యాన్, మీరు అడగండి. ఆయన ఏం చెప్తాడు అడగండి, వాళ్ళ ప్రశ్న మొత్తం ఆయన అడగండి. రైట్, మనోజ్ గారు, మీరు మా లైవ్ని ఫాలో అవుతున్నారు మీ దృష్టిలో? సిసి గారు పిక్ మారింది మీది ప్రొఫైల్. చిరంజీవి గారు మ్యూట్లోనండి, ఆయన మారుస్తూనే ఉంటాడు. నేను మీరు మాట్లాడినప్పుడే సభ్యులందరికీ నా జై భీమ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. యాక్చువల్గా నేను దగ్గర 2 months నుంచి నేను అందుబాటులో లేను ఎవరికి కూడా. సో అందువల్ల ఈ మధ్యలో ఈ 2 months కాలంలో ఏం జరిగింది అసలు డిస్కషన్. యాక్చువల్గా నేను దగ్గర 2 months నుంచి నేను అందుబాటులో లేను ఎవరికి కూడా. సో అందువల్ల ఈ మధ్యలో ఈ 2 months కాలంలో ఏం జరిగింది అసలు డిస్కషన్స్ ఏం జరిగాయి, లైవ్లో ఏం జరిగాయి అనేది వీటి గురించి నాకు క్లారిటీ లేదు వాస్తవానికి. అయితే వీళ్ళు మతోన్మాదులు మతాన్ని ఏమీ తేవట్లేదు, కానీ వాళ్ళలో ఉన్న తప్పులను బయట పెడుతున్నందుకు ఇదిగో వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళు అసలు నమస్కారం ఉంది. అసలు యాక్చువల్గా మతాన్నే మనం ఎక్కడ కూడా దూషించట్లేదు, మతం పేరు మీద ఏమీ చేయటం లేదు. కాకపోతే వాళ్ళు ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాము, లేదా వాళ్ళు వేసే రాళ్ళని ఎదురు దాన్ని అసలు చెప్పారు అనేది పాయింట్లు చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం మీట్లో సీఎం గారు ఒక్క నిమిషం సిసి గారు, ఒక్క నిమిషం మీకే ఇస్తాను తర్వాత. వాళ్ళు ఇంతవరకు నన్ను టార్గెట్ చేయలేదండి, మతోన్మాదులని మనం కరెక్ట్ చేయాలి, అనవసరంగా మనం యాడ్ చేయకూడదు వాళ్ళని. ఇప్పటి వరకు సిసి గారిని తర్వాత ఎనోష్ గారిని డైరెక్ట్గా అటాక్ చేశారు, బట్ ఇండైరెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు, నేను కూడా దానికి నేను కాదంటలేదు. రైట్, సిసి గారు మీరు మాట్లాడండి. మనదన్న మీరు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు నా తరపున నా వాయిస్ లాగా మన ఫీనిక్స్ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, అడగండి అమ్మా మీరు. థ్యాంక్ యూ సిసి గారు. సో నేను ఈ ప్యానల్కి వచ్చిన టైంకి మీరు ఇక్కడ లేరు మనోజ్ గారు, బట్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దట్ యూ మే బీ నోయింగ్ సిసి మోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ హియర్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మరి ఎందుకు ఆయనని మతోన్మాది అని ఎందుకు అలా టర్మ్ చేస్తున్నారు? ఈజ్ ఇట్ రైట్? అసలు హూ ఈస్ హీ? వి వాంట్ టు నో. థ్యాంక్ యూ. అసలు సారీ ఈ మీ క్వశ్చన్ నాకు కొంచెం క్లారిటీ మిస్ అయింది. అంటే
ఇప్పుడు ఎనోష్ పాల్ కానీ లేకపోతే అన్నా నేను చెప్తాను, మనోజ్ అన్న నేను చెప్తాను. అమ్మా తెలుగులో అడగండి అమ్మా. సారీ నాకు ఫ్లోలో ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది. నేను క్లారిటీ ఇస్తాను, తెలుగులో చెప్తాను. ఏమిటంటే నాకు క్లారిటీ అంటే నాకు అర్థం కాలేదంటే, మీరు అడిగిన క్వశ్చన్ లో ఫస్ట్ సిసి బ్రదరు వీళ్ళ గురించే కదా మీరు మాట్లాడేది. కాంటెక్స్ట్ నేను కొంచెం ఇదైంది. సిసి బ్రదర్ అనే అన్నాను. సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఆడిబుల్, నేను వినపడకపోతే. సిసి బ్రదర్ గురించే పర్టికులర్ గా అడుగుతున్నా, ఎందుకంటే నేను ఇనోష్ పాల్ బ్రదర్ గురించి నేను చూసాను. వెన్ ఐ కేమ్ ఇన్ చూసాను, వాళ్ళ లైవ్స్ ఎప్పటి నుంచో కొన్ని సెవరల్ మంత్స్ నుంచి రికార్డ్ ఉంది. అందులో సిసి బ్రదర్ పిచ్చిని ఎక్కడయ్యారు అనేది అంత నేను క్లారిటీగా చూడలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. అంటే ఈ సిసి గారు కూడా ప్రవీణ్ పగడాల గారి మరణంతో పైకి వచ్చిన వ్యక్తి అని సిసి గారు యూ గేవ్ అన్ ఇండికేషన్. ఓకే ఓకే మనోజన్న ఒక్క నిమిషం అన్న. మనోజన్న, ఇప్పుడు సిసి అనే వ్యక్తి మీకు ఎప్పటి నుంచి తెలుసు? అసలు సిసి ఎవరు చెప్పండి. అర్థమైంది. అదే మేము యాక్చువల్గా తప్పు పలానా విషయంలో మీరు చేసేది తప్పు, మీరు ఇక్కడ కరెక్ట్గా వెళ్తున్నారంటే ఓకే వెళ్ళండి గుడ్ అని చెప్పడం, కరెక్ట్ చేయడం. మహాసేన్ రాజేష్ని స్టార్టింగ్ నుంచి కూడా నేను బ్యాక్గ్రౌండ్ నుంచి నేను సపోర్ట్ చేయాల్సింది తీసుకున్నాడు అంత తప్ప ఎవరిని కూడా ఆయన ఏది పనిగట్టుకొని వాడు తప్పు చేయకపోయినా కూడా వాడిని పట్టుకొని టార్గెట్ చేసి ఏదేదో అనడము, లేకపోతే వాళ్ళని అవమానించడము, ఈ టైప్ అయితే తను చేసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లాగే ఏదన్నా జరిగింటే ఖచ్చితంగా నేను కూడా నేను తప్పులు చేసిన అంటే తెలియకోకుండా నేను ఏదన్నా ఒక మిస్టేక్ చేసినా కూడా నన్ను కూడా ఈ సిసి బ్రదరు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసేవాడు కొన్ని. మరి క్రైస్తవంలో అంటే బిఫోర్ ఆయన బాప్టిజం తీసుకోక ముందుకి తీసుకున్న తర్వాతకి ఆ ప్రీవియస్ ఫీల్డ్ లో చేసిన బ్యాటిల్కి ఇక్కడ బ్యాటిల్కి నాకైతే ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. మరి కంటిన్యూ అవటం, లైక్ అక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, అక్కడ తప్పుగా చెప్పి ఒప్పుగా చెప్తే అక్కడ బ్యాక్లాష్ వచ్చింది, అంటే వ్యతిరేకత వచ్చింది, బెదిరింపులు ఇవన్నీ జరిగి ఉంటాయి. మరి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అదే కనిపిస్తుంది. ఇక్కడ నాకు కొంచెం మనసు నొచ్చుకుంటున్న విషయం ఏంటంటే, మరి క్రైస్తవంలో కూడా ఇలా జరగడం ఏంటి అనేది ఒక బాధాకరమైన విషయం. మీరేమన్నా మీ థాట్స్ పంచుకోండి ప్లీజ్. అంటే బాప్టిజం కాన్సెప్ట్ మాట్లాడారు, నాకు అర్థం కాలేదండి. బాప్టిజం నేను అంటే ఇప్పుడు ఆ ఎరీనాలో యాక్టివ్ గా లేరు కదా, ఇప్పుడు ముందున్న ఫీల్డ్ లో కాకుండా కంప్లీట్ గా ఇట్లా ఒక క్రిస్టియన్స్ మధ్యలో క్రిస్టియన్ ప్లస్ దళిత్ అనే కాన్సెప్ట్ లో కంప్లీట్ గా వచ్చారు. అంతకుముందు అలా లేదు కదా. అండ్ ఆయన భాష, ఆయన డీల్ చేసే విధానమే మారింది, కానీ ఎసెన్స్ మెయిన్ కాన్సెప్ట్ అయితే మారలేదు కదా. సో నాకు ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, మరి క్రైస్తవంలో కూడా ఇట్లాంటి థ్రెట్స్ ఫేస్ చేస్తే ఇంకా మనం ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఆ ప్రీవియస్ కమ్యూనిటీలో పనిచేసినప్పటికీ ఇప్పుడు క్రైస్తవంలో పనిచేస్తున్నప్పటికీ డిఫరెన్స్ ఏముంది? మనం ఏం అర్థం చేసుకోవచ్చు దీంట్లో? ఓకే వ్యాలిడ్ పాయింట్. నుంచి ఎటువంటి చీమగుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలో అటు నుంచి ప్రవీణ్ ఇట్లా వాళ్ళు చీకట్లో ఉండిపోయే వాళ్ళని, హైడ్లో ఉన్నారని, లేదంటే వాళ్ళ క్యారెక్టర్ ఇదని ఇదని రకరకాల నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసి ఏమంటారు న్యూస్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు, వీళ్ళు దొంగ జర్నలిస్ట్ కానివ్వండి, లేకపోతే దొంగ పాస్టర్లు కానివ్వండి, దొంగ ఒక్క నిమిషం వీళ్ళందరూ కూడా మెల్లగా రంగంలోకి దిగేసి మంచిగా పనిచేసే వాళ్ళందరినీ టార్గెట్ వస్తున్న ఈ ఎడ్యుకేట్ చేస్తూ మనం కూడా నిలబడాలి. ఇంతకు ముందంతా కేవలం దళితుల మధ్యలో చేసిన అదే ఏదైతే ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చారో అదే ఇప్పుడు క్రైస్తవంలో చేస్తుంటే ఇక్కడ కూడా మనకి అదే కైండ్ ఆఫ్ నెగటివిటీ వస్తుంది. సో ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఓవర్ టు సిసి గారు ఫర్ హిస్ ఇండికేటింగ్ సంథింగ్. మనోజ్ అన్న, ఏం లేదన్నా, ఇప్పుడు మీరు క్రైస్తవం గురించి చెప్పారు, దళితుల గురించి చెప్పారు, జనరాజ్ గురించి చెప్పారు కదా.
దీంట్లో భాను మేకల మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎవరు భాను మేకల నాకు ఒక 5-6 ఇయర్స్గా తెలుసు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎప్పటి నుంచి తెలుసానా? మీరు ఎప్పుడు 2016 అంతకంటే ముందు ఆ మూమెంట్ నుంచి తెలుసు. ఓకే అన్న, సరే. ఇక్కడ మీరు కొంచెం మీట్లో ఉండన్న. సీఎం గారు, ఇప్పుడు మీకు భాను మేకల గారికి కాన్వర్సేషన్ నడిచిన విషయం మా అందరికి తెలుసు, మీరు కూడా చెప్పారు. సో ఇప్పుడు అదే చెప్దాను, వెయిట్ చేస్తున్నాను ఆ కాన్వర్సేషన్ ఎండ్ అయిన తర్వాత. ఒక్క నిమిషం ఉండండి. మనోజ్ గారు యాక్చువల్గా నిన్న లైవ్ లోకి వచ్చారు భాను గారు. తనేదో సీసీ గారిని ప్రశ్నించాలి అని వచ్చారు. సీసీ గారు అన్నారు 10 నిమిషాలు సరిపోదు మనకి, ఒక రోజు కంప్లీట్గా డిబేట్ చేద్దాం, 2 hours కానీ లేదా హోల్ డే కానీ అని అన్నారు. సో సీన్ కట్ చేస్తే ఆయన వెళ్ళిపోయారు లైవ్ లోంచి ఏదో కొంచెం మాట్లాడిన తర్వాత. ఆ తర్వాత నేను ఎండింగ్లో ఒక 1/2 hour తర్వాత ముందే నేను బయటకు వచ్చేసాను లైవ్లో నుండి. తప్పకుండా మేము దూరం పెడతాము, ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం మంచి కాదు అని చెప్పి అనమాట. సరే, నన్ను చాలా గుచ్చి ప్రశ్నించారు. అది ఇది అంట, మీరెవరు, మీ సంగతి ఏంటి అన్నాడు. అంటే సహజమే, ఎందుకంటే నేను ఎవరు తెలియదు ఆయనకి, ఆయన అంటే కూడా ఎవరో నాకు తెలియదు. దానికి వెళ్దాం. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సీసీ గారు మీకు బాగా తెలుసు, మీరు సీసీ గారి ఫేస్ చూసారా లేదా? ఎస్ ఆర్ నో? బ్రదర్ నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పాను కదా. ఒక్క నిమిషం బ్రదర్, నేను మనోజ్ గారు కలిసి నడిచాము, కలిసి పరిగెత్తాము, కలిసి పడుకున్నాము, వాళ్ళు చెప్తాం ఇవన్నీ చేసామండి. రైట్, సిసి గారు మీరు మ్యూట్ లో ఉండండి. అయితే భాను గారు, నేను మీకు మెసేజ్ ఇస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని మతోన్మాదని అంటున్నారు? అదే అర్థం కాదండి, అందుకే మిమ్మల్ని టాపిక్ ఫస్ట్ లో అడిగాను, ఎవరిని మతోన్మాదులు అంటారని షార్ట్ గా. సీఎం గారు ఒక నిమిషం అండి. ఎనోష్ గారు లేరు అనుకుంటా సార్. అది తమిళ డిస్ప్లే చేయండి సార్. నిన్న లేకపోతే మేబీ ఈ రోజు తమిళ ఒకసారి ఇది కాదండి, నిన్న అండి. మళ్ళీ కంక్లూడ్ చేయండి నన్ను, మీరు మధ్యలో వచ్చేస్తే నేను ఏం చెప్పాలనుకున్నది అది కట్ అయిపోతుంది నాకు. నేను భాను గారికి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. ఏంటని ఎంతమంది చెప్పొద్దు అన్నాను. హనీ జాన్సన్ గారు అంటున్నారండి అన్నాడు. సార్ ఒక్క నిమిషం అండి సీఎం గారు, మీరు ఇప్పుడు మీకు ఎట్లానో మొబైల్లో ఉంటారు కాబట్టి భాను మేకల దగ్గర కాల్ చేయండి సార్. లేదు, ఒక నిమిషం మాట్లాడివ్వండి సీసీ గారు, నేను మేము బ్యాక్ స్టేజ్లో పెడతాను, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తే ప్లీజ్ వెయిట్ చేయండి, నేను చెప్పాల్సింది వెయిట్ చేయండి. ఓకే రైట్. అయితే సార్ నేను చెప్పాను ఇట్లా మన ఎవరు ఉండొచ్చు అంచేత మీరు డైరెక్ట్ గా మనం పిలిచి ఒక్క నిమిషం సీఎం గారు, మనోజ్ గారికి తెలియదు కాబట్టి ఇప్పుడు సీఎం గారు ఒకసారి మనోజ్ అన్నకి పాపం ఇప్పుడే వచ్చారు కాబట్టి మొత్తం ప్రూవ్ చేద్దాము. మనోజ్ అన్న, మీరు మళ్ళీ తెలియకుండా మాట్లాడుతున్నారు. సీఎం గారు, మీరు ఒకసారి ఆయన పెట్టిన స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తారా? ఎవరు పెట్టింది? భాను మేకల స్క్రీన్ షాటా? నాకా సార్? వాట్సాప్ అండి. అర్థం కాలేదు, నా వాట్సాప్ డిస్ప్లే చేయమంటున్నారా సార్? నేను మీకు పంపించాను కదా. ఏదో ఎనోష్ గారు ఒకటి పెట్టారు ఇక్కడ, అదే నా స్క్రీన్ షాట్. అది ఒక నిమిషం చూస్తాను. ఇదే ఐ డోంట్ నో సార్. అరే మాకు తెలియదండి, మీకు ఎనోష్ గారు ఏం పంపిస్తున్నారో ఇంకా చూసినట్టయితే ఎనోష్ గారు ఎవరికి ఏం చెప్తున్నారో ఏం పంపుతున్నారో మాకు తెలియదండి. ఎస్పెషల్ నాకు తెలియదు. మీరు నాకు స్క్రీన్ షాట్ ఎప్పుడు పంపించారు చూడండి ఒకసారి. భాను మేకల పంపించింది నా గురించి ఏం చెప్పారో అది ఇంగ్లీష్ లో పెట్టారు. బూతులు కాదండి, అది పంపించండి, అది చూపించండి ముందు మీరు. మనోజ్ గారు, మీరు ఒకసారి తెలుసుకోండి సార్, మీరు కూడా తెలుసుకోండి. ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి, కానీ అది సరే మీరు పంపించారు కాబట్టి మీరు చూపించమంటున్నారు కాబట్టి నేను చూపిస్తాను తప్పకుండా. మీరు ఈ లోపల మాట్లాడుతానండి, స్క్రీన్ షాట్ తీసి నేను డౌన్లోడ్ చేయాలి ఫస్ట్, మీరు మాట్లాడుతుండే అంతలకి. లేదంటే మన ప్యానెల్లో మాట్లాడలేదు, ఇంకా తర్వాత ఆన్య గారు మాట్లాడలేదు. లేదండి సీఎం గారు, ఇక మీరు మీట్ లో ఉంటే నేను మాట్లాడతాను. ఇప్పటివరకు నేను ప్యానెల్ హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి నేను చేస్తాను, మీరు మీట్ లో ఉండండి. మనోజ్ గారు, మీకు చాలా విషయాలు తెలియదండి, వినండి. భాను మేకలని మీరు నన్ను కంపేర్ చేసి ఇద్దరు ఒకటి అన్నారు. దీనికి మీరు ఈ స్టేట్మెంట్ కి మీరు కట్టుబడి ఉంటారు? ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. నేను అలా అంటలేదు. నాకేమంటున్నారంటే, మీరు నాకు బ్రదరే, అతను కూడా నాకు బ్రదరే, కాకపోతే మధ్యలో ఇన్సిడెంట్ లో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. బట్ అభిప్రాయ భేదాలు వేరు, కానీ ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పు అవుతుంది అని మాత్రం నేను చెప్తున్నా.
వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఆల్రెడీ అతను ఎప్పటి నుంచి తెలుసండి మీకు? అది చెప్పాను కదా, ఒక 5-6 ఇయర్స్ అనుకుంటా. 5-6 ఓకే అండి. నేను ఎప్పటి నుంచి తెలుసండి మీకు? మీరు 2016 అంటే 9 ఇయర్స్, మేబీ 9 ఇయర్స్. ఓకే అండి. ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారా, నాకంటే ఎక్కువ అతను నమ్ముతారా? అలా మీరు ఈ టైప్ హైపోథెటికల్ క్వశ్చన్ ఓకే అండి. ఓకే, వినండి సార్. మనోజ్ గారు వినండి. మనోజ్ గారు, ఇప్పుడు మీకు మీ కళ్ళు తెరిపిస్తాం చూడండి. సీఎం గారు ఒకసారి పెట్టనండి. రైట్, అదే డౌన్లోడ్ చేస్తున్నాను మీరు పంపింది. ఈ లోపల ఆన్య గారితో ఒక క్వశ్చన్ ఉంటే అడుగుదామండి, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఈ లోపల నేను ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను ఇప్పుడే. సీఎం గారు మీరు బొట్లో ఉండమని చెప్పాను, మీరు ఆ పనిలో ఉండండి. ఈ లోపు నేను మాట్లాడతాను. మనోజ్ గారు ఒకసారి మీ కళ్ళు కూడా తెరిపిస్తానండి, చూడండి ఒకసారి. కళ్ళు తెరిపించడం ఏంటి బ్రదర్? విషయం ఏం జరిగింది అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను సిచ్యువేషన్ ఏంటిది, ఏం జరిగిందని. ఎందుకంటే 2 months నేను ఇక్కడ లేను, అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు కదా. సో అందరూ మన వాళ్ళే, నేను ఒకళ్ళ పక్షాన్ని నేను సైడ్ తీసేసుకోవడం అనేది అట్లా ఎప్పుడు లేదు. మీరు చెప్పే వెర్షను 100% మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది అనేది నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని సపోర్ట్ చేసి మాట్లాడతాను, అంతేగాని నా కళ్ళు తెరుచుకోవడం ఏముంది దీంట్లో. విషయం చెప్పండి, అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అనేది చెప్తే నాకు అర్థం అవుతుంది. వెరీ గుడ్ అండి. సీఎం గారు అది చూపించండి సార్. మీరు కనపడుతుందా మీకు? కనిపిస్తుందండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నా వాయిస్ సీఎం గారు నా తరపున మీకు ఇచ్చాను. మనోజ్ బాబు గారితో మీకు నాలాగా మాట్లాడండి. రైట్ బ్రదర్, మీరు ఇది పంపించారు ఉదయాన్నే, నేను చదవలేదు. ఎందుకంటే ఈ తెలుగు ఇంగ్లీష్ రాయటం అంటే నాకు కష్టం చాలా. ఇప్పుడు చదవడానికి ప్రయత్నిస్తాను, లేదా ప్యానల్ ఎవరున్నా కానీ చదవండి దీన్ని. లేదా మనోజ్ గారు మీరే కనిపిస్తున్నా మీకు బాగానే? మీరు కంప్యూటర్ మీద చూడండి. ఒక నిమిషం అండి. ఇక్కడ మనోజ్ బాబు గారు, ఇది మీకు ఆల్రెడీ వచ్చిందా అండి? మీరు ఇప్పుడే చూస్తున్నారా, మీకు ఇంతకు ముందే వచ్చిందా? మీరు నాకు పంపించారు బ్రదర్. ఓకే అండి. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది భాను మేకల పంపించింది కాదు అని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకేం లేదు, మీరు స్క్రీన్ షాట్ పెట్టారు, మీరు చదివారు కదా, మీరు చదివారు ఆల్రెడీ, మీరు చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమన్నారు తెలుసా అండి? మీరు చెప్పండి సీఎం గారు, మీరు మాట్లాడండి. రైట్, మనోజ్ గారు, నేను ఇది చదవలేదు, మరి చదవమంటారా చదవద్దంటారా? ఇది కష్టం చదవడానికి. వద్దండి, నెగిటివిటీ వద్దు అనేది నా బాధ. మరి పెట్టమన్నారు. ఒక నిమిషం. ఏమంటే మనోజ్ గారు, మీకు నెగిటివిటీ అని అంటున్నారు కానీ రియాలిటీ ఇది. రియాలిటీ, మీకు రియాలిటీ ఇష్టమా కదా అది చెప్పండి. లేదండి, ఒక నిమిషం అండి, మీకు రియాలిటీ ఇష్టమా లేదా? రియాలిటీ ఇష్టమా అంటే రియాలిటీనే వెరీ క్లియర్ అండి. లేదండి, మీరు ఏమన్నా నెగిటివిటీ కాదండి. మీకు నచ్చిన వాళ్ళు, మీకు నచ్చితే చాలా. నాకు నచ్చితే ఏంటి, నాకు నచ్చినోడు మరి అలాంటి రియాలిటీ కదా. అదే కదండి. ఆగండి సార్, ఆగండి. మనోజ్ గారు సపోర్టర్ కాదండి. మీకు ఈ మెసేజ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇంతకు ముందు మీరు చూసారా? ఇంతకుముందు మీరు నాకు పంపించారు వాట్సాప్ లో కదా. మరి మొత్తం చదివారు కదా మీరు. చదివిన తర్వాత మీకు ఏమర్థం అని చెప్పండి చాలు. బాగా ఫ్రస్ట్రేషన్ లో పెట్టాడు మెసేజ్. ఎవరు బాను మీకు బాగా ఫ్రస్ట్రేట్ అయి పెట్టాడు కదా. ఇప్పుడు దీంట్లో కాదండి మనోజ్ గారు, ఒక విషయం చెప్పండి సార్. మీరు ఇప్పుడు వినండి సార్, వినండి. ఇప్పుడు ఇతను చెప్పింది నిజమా అబద్ధమా? ఏం చెప్పింది ఈ మాటల? అక్కడ మొత్తం చదవండి ఒకసారి, మీరు వినండి సార్, తెలుగులో చదువుతారు. మౌనిక గారు, ఒకసారి దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి అమ్మా. అర్థమైందిలే బ్రదర్. సిసి గారు, ఐ కెన్ జస్ట్ ఓన్లీ సమ్మరైజ్. లేదు, చదవండి. ఎందుకు సమ్మరైజ్ చేయండి, అది ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది కదా. అంటే రైట్, మీకు చదవడానికి ఇబ్బంది అయితే నేను చదువుతాను. నేను చదవమంటారా? చదవండి, మీరు చదవండి సిస్టర్. ఉన్నది ఉన్నట్టు చదవండి. నేను చదువుతున్నాను. హలో, హాయ్ రా, వేస్ట్ ఫెలో, ఫ్రాడ్ ఫెలో,
మనోజ్ అన్న నెక్స్ట్ చదవండి, నెక్స్ట్ స్క్రీన్ షాట్. మనోజ్ అన్న అది కూడా చదవనా మీరు? చదవమంటారా లేకపోతే మేము వినిపించాలన్నా మీకు? ఏమొద్దు, నేను ఆల్రెడీ చదివా, మీరు నాకు పెట్టారు, నేను చదివాను. మనోజ్ అన్న మీరు మ్యూట్ లో ఉంటే మేము వినిపిస్తామన్నా, మీరు మ్యూట్ లో ఉండే వినిపిస్తాం మేము. అక్క చదవండి అక్క. అనిల్, నేను కూడా అనాలని ఉంది బ్రదర్, కానీ అనలేకపోతున్నా. ఎందుకంటే నాకు మీరంటే చాలా భయం అన్న. నేను ఏమనలేను మిమ్మల్ని, ఎందుకంటే మీరు మాకు సిసి కాబట్టి. ఓకేనా బ్రో? బ్రో ఐఎమ్ భాను మేకల. సీఎం గారు, ఇప్పుడు మీరు మనోజ్ గారిని ఏమంటారు అనుకుంటున్నారు ఇది మొత్తం చూసి? రైట్, ఈ మొత్తం చూసి నేను అడగాల్సింది ఏంటంటే, నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఈ సందర్భం గురించి మనోజ్ గారు మీకు ఏమర్థమైందో చెప్తే, ఫ్రస్ట్రేషన్ చెప్పొద్దండి, ఇది చాలా ఘోరంగా దారుణంగా. నాకు అర్థమైందండి. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఎవరో చేగూడే అనే వ్యక్తికి సంబంధించిన సపోర్టరు భాను మేకల, అంతేనా? చేగూడి అనే వ్యక్తికి ఒక్క నిమిషం అన్న, ఆగండి. ఇంకోటి సార్, సీఎం గారు ఇంకోటి పెట్టండి, తెలుగులో ఉంటుంది కదా, అది పెట్టండి. చూడండి మీరు ఏంటంటే, ఇది కాదండి తెలుగులో అండి. తెలుగులో ఏంటండి? ఎప్పుడు పంపించారు నాకు తెలుగులో? అదే రాంగ్ మెసేజా? భాను మేకల గారు జానబాబు అన్న ఏదైతే పెట్టారో అది మీకు పంపించానండి. ఒక నిమిషం అండి, మీరు ఏమన్నా డిస్ప్లే చేయాలంటే నాకు ముందు పంపించి చెప్పండి. ఈ లైవ్ లో ఉన్నప్పుడు అది పెట్టాలి ఇది పెట్టాలంటే నాకు కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా పెట్టాలంటే నాకు ఫస్ట్ పంపించండి. ఇప్పుడు ఈ లైవ్ లో ఉండి అది పెట్టండి ఇది పెట్టండి ఎట్లా అవుతుంది? టైం పడుతుంది కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏదో జాబ్ పోయింది అని ఏదో పెట్టాడు తెలుగులో, అదేనా బ్రదర్? నేను చదవనా అండి, నా దగ్గర వాట్సాప్ లో ఉంది. చదవండి ఎవరు కానీ. సిసి గారు, షల్ ఐ రీడ్ ఇట్? అది సేమ్ మెసేజ్ లాగా ఉంది కదా బ్రదర్, మళ్ళీ ఇందాక చదివిందే. లేదండి, తెలుగులో ఒక లెంగ్తీ మెసేజ్ ఉంది. అప్పుడు నేను మళ్ళీ డౌన్లోడ్ చేయాలి. ఒక నిమిషం అక్క, చెల్లి ఆగండమ్మా. సీఎం గారు ఒకసారి మీ వాట్సాప్ చూడండి. రైట్ బ్రదర్, ఇప్పుడు వచ్చింది. డిస్ప్లే చేయమంటారు దీన్ని? పర్ఫెక్ట్ బ్రదర్, నేను మీకు ఇంతకు ముందు కూడా పంపించాను, అది మీరు మిస్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, నో బ్రదర్, నో వెరీ సారీ అండి. ఇంకో విషయం, మీరు ఇప్పుడు ఎవరు మోస్తే అయినా కదా, దాన్ని కరెక్ట్ చేయండి సార్. అది కరెక్ట్ కాదు మీరు అన్నమాట. ఏమన్నాను? మీరు ఎవరు పంపిస్తే అయినా చదవండి అన్నారు. మీరు ఏంటి? ఎవరు పంపిస్తే ఏంటి చదవండి అన్నారు మీరు ఇందాక. అట్లేమన్నా? ఓకే అన్నారండి, అన్నారు. మీరు లైవ్ అయిన తర్వాత మీరు అన్నారు, లైవ్ మొత్తం వినండి, తర్వాత రిప్లై చేసుకొని. బట్ నేను చెప్తాను, నెక్స్ట్ టైం లైవ్ మధ్యలో అది చూపించండి, నాకు ఫస్ట్ చెప్పండి ఇది చూపించాలండి, అది డౌన్లోడ్ చేసి పెడతాను. లైవ్ సార్ ఒక్క విషయం అండి సీఎం గారు, నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇది అనిల్ కుమార్, హనీ జాన్సన్, వేరే వాళ్ళు చేసిన గొడ్డల సాంబార్ చేసిన స్క్రిప్టెడ్ కాదండి లైవ్. ఇది యూనివర్స్ పరికట్టాలు ఎవరికి ఎప్పుడు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాం. అది మీరు కూడా యాక్సెప్ట్ చేశారు కదా, అవునా? తప్పకుండా మాట్లాడతామండి, కానీ నేను డౌన్లోడ్ చేసి నాకు ఇది అది అంటే నాకు తెలియదు. ఫస్ట్ నాకు ఐ షుడ్ మార్క్ ఆర్ మీరు ఇట్లా పంపండి లైవ్ లో, ఇది పెట్టండి, డౌన్లోడ్ చేస్తాను. పంపిస్తామండి, కానీ మీరు ఆల్రెడీ ఒక మాట తొలియారండి. ఏమంటే మీరు నాకు వార్నింగ్ ఇచ్చారు ఇందాక సిసి గారు అని. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ మీకు పంపాను. పర్లేదండి, మీరు కరెక్ట్ చేసుకోండి, పర్లేదండి. ఇప్పుడు నేను ప్రూఫ్స్ ఇచ్చాను, మీ వాట్సాప్ చేయండి ఒకసారి చూపించండి. రైట్, ఇప్పుడు వచ్చింది. ఒక నిమిషం వినండి సిసి గారు. ప్రకాష్ గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. అయితే సిసి గారు ఒక పని చేద్దాం మనం. మీరు ఏదైనా పంపించాలంటే మీరు చాలా మెసేజ్లు ఉంటాయి కాబట్టి పలానా స్పాట్లో నాకు పంపండి, డౌన్లోడ్ చేసి వెంటనే పెడతాను. మీరు చెప్తే నేను మళ్ళీ ఫోన్ ఓపెన్ చేయాలా, ఫోన్లో ఎక్కడ చూడాలా, ఇదంతా టైం పడుతుంది నాకు యాక్చువల్గా. సో నెక్స్ట్ టైం ఏమైనా డిస్ప్లే చేయాలంటే స్పాంటేనియస్గా పంపించండి, వెంటనే డౌన్లోడ్ చేస్తాను, పెడతాను ఇప్పుడు పంపినట్లు. ఓకే, థ్యాంక్ యూ అండి. పర్లేదండి. ఇక్కడ నా ప్రాబ్లం మీతో కాదండి. యోగేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఒక్క నిమిషం అండి ఆడండి బ్రదర్. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, యోగేష్ గారు ఎక్కడ ఉన్నారు? యోగేష్ గారు మీరు ఒకసారి వస్తారండి సార్. మీరు పిలిచే వ్యక్తులు ఎక్కడ ఉన్నారండి ఇప్పటి వరకు? రైట్ బ్రదర్, ఒక్క నిమిషం. మొదటిగా ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ వందనాలు. అలాగే మనోజ్ అన్న, మిమ్మల్ని చాలా రోజుల తర్వాత ఇలా లైవ్లో
చూడడం చాలా సంతోషం అన్న. మీకు మరి ముఖ్యంగా మీకు మా కృతజ్ఞతలు. అయితే మరి థంబ్‌నెయిల్‌లో మనోజ్ అన్నతో పాటు మహాసేన రాజేష్ గారి ఫోటో కూడా పెట్టారు. సీసీ గారు నాకు చెప్పడం ఏంటంటే ఆయన కూడా రావచ్చు అని. అయితే నేను ముందుగా చెప్తానండి సీసీ గారు, మీరు తొందరపడమాకండి. మొదటిగా నేను ఒకటి ఎందుకు పెట్టాను అంటే, ఒక క్షణం. ఇది నేను ఇప్పుడు మీరు అన్నారు కదా చూపిద్దామని నేను వెనకాల రెడీ చేస్తున్నా. సరే ఇది కాదు చూపించాల్సింది ఇప్పుడు. ఓకేనండి. ఒకసారి నేను అంటే ఇంతకుముందు సీసీ గారు నన్ను కూడా అన్నారు, ఆయన ఏం పంపిస్తుంటాడు, ఎవరికి పంపిస్తుంటాడు అని. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎప్పుడో నాకు ఆయన జేషువా చేగూడి గారు ఫోన్ చేసి అప్పట్లో ఒకసారి సారీ చెప్పినప్పుడు ఆ నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను. ఈ రోజున ఆయనకి లింక్ పంపించి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, పర్వాలేదు నేను చదువుతాను. అన్న వందనాలు, ఈరోజు లైవ్లోకి మహాసేన రాజేష్ వస్తున్నాడు, మీరు కూడా వస్తే రండన్న, మన విభేదాలు పక్కన పెట్టి మనమంతా కలిసి పోరాడుదాం అని ఇది పెట్టి నేను సీసీ గారికి తర్వాత ఆ వాయిస్ నోట్ పెట్టాను, ఏదైతే మీరు వినిపించారో ఇంతకు ముందు. నేను పవర్ లేదు కానీ చూస్తూ ఉన్నాను, మన లైవ్ని చూస్తూ ఉన్నా. అది నేను సీసీ గారికి పెట్టాను. ఏమనంటే, బ్రదర్ మరి మీ అసలు కండక్ట్ చేసింది మీరు, మాట్లాడింది మీరు, వాళ్ళని పిలుస్తుంది మీరు, కానీ మీ పర్మిషన్ లేకుండా మరి నేను ఇలా చేసేసాను, సారీ అని స్టార్ట్ చేస్తూ. కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది మంచిది అనిపిస్తుంది. ఎందుకు మన విభేదాలు, ఆయన కూడా మనకు తెలిసిందే, జాషువా డానియల్ చేగూడి గారు కూడా మరి ఆయన క్రైస్తవులు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలోనే కలుద్దాం రండి అని నేను పిలిచాను. మరి అది తప్పైతే క్షమించండి. అలాగే భాను గారికి నాకు సంబంధం లేదు. నాకు ఒక వాట్సాప్ ఇలాగే నిన్న పెట్టినట్టే మీకు ఎలా పెట్టాడో నాకు నిన్నటి దినాన్ని లైవ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం పెట్టాడంటే, బ్రదర్ ఇంకా నేను మీ లైవ్లోకి రాను, మీ గురించి ఎక్కడ మాట్లాడను, అలాగే దయచేసి నా గురించి కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే నేను కేసు పెడతాను అంటే, మంచిది బ్రదర్ అని చెప్పాను. అందుకే నేను మాట్లాడను కూడా అతని కోసం. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను యాక్చువల్గా బ్యాక్ స్టేజ్లో ఉండి మొత్తం వింటున్నా. కానీ ఇక్కడ నాకేమనిపించిందంటే, ఈరోజు టైటిల్కి న్యాయం జరగట్లా. ఈ టైటిల్ ఏదైతే ఉందో, దళిత క్రైస్తవ రాజకీయాలు అంటే, మొదటిగా మనం అసలు పోరాడుతుంది దేనికోసం అంటే, క్రైస్తవులు మనం అందరం కూడా అవగాహన లేదు క్రైస్తవులకి మొదటిగా. అక్కడ దాకా ఎందుకండి, నాకు కూడా సీసీ గారు, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన ఈ లైవ్లు పెట్టించేంత నాకు తెలియదు. ఇప్పుడు ఎలా అయితే నేను అనుకుంటున్నానో అలా వారు కూడా అవేర్నెస్ వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళు కూడా మనతో కలవాలి అంటే మనం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అయితే కొంతమందికి అది అర్థం కాక, ఇతను క్రైస్తవుడు అయి ఉండి, పాస్టర్ అయి ఉండి, ఇలాంటివి ఏంటి, రోజు లోక సంబంధమైన ఏదో న్యూస్ ఛానల్ లాగా ఇవన్నీ ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. సో ఆ టైంలో కొంతమంది కావాలని మనల్ని వాంటెడ్గా వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళకి మనం ధీటుగానే సమాధానం చెప్తూ ఒక వారియర్స్ లాగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఎప్పటికీ అలాగే ఉంటాము. దినేష్ గారు ఒక్క నిమిషం అండి, దినేష్ గారు ఒక్క మాట అండి, మీరు మాట్లాడండి. నేను అరగంట వరకు, ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడండి, అరగంట తర్వాత నేను వస్తాను. ఓకేనండి, బాయ్. వినండి, చెప్పండి బ్రదర్, ఏదో చెప్తా అన్నారు కదా. యనుష్ గారు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తానని చెప్తున్నారు. సీసీ గారు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తున్నారు. సరే రానివ్వండి. నేను ఒక్క మాట చెప్పాలంటే, మాట్లాడతారు కదా సిస్టర్, ఒక్క నిమిషం. నేను ఇప్పుడే వచ్చాను కదా, చేద్దాం తప్పకుండా. మీకన్నా కూడా మరి సీసీ గారు నాకు ముందు నుంచే తెలుసు. నిజంగా నేను చెప్తున్నాను కదా యథార్థంగా. ఒక నిమిషం అండి, నేను చెప్తాను. మోనిక గారు మీకు యాడ్ చేస్తానంటున్నారు. యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైతే స్టియర్ చేస్తున్నారో కాన్వర్సేషన్ ని, మనం ఫస్ట్ 30 minutes లో కూడా ఎగ్జాక్ట్ టైటిల్ కి సంబంధించి దళిత ఒక నిమిషం అమ్మా, ఒకటి ఉన్నారా దినేష్ గారు, మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? బ్రదర్ లేదు, నేను ఒకసారి నన్ను అడిగారు మీరు ఎక్కడ అంటే, నేను బ్యాక్ స్టేజ్ లోనే ఉన్నా. నేను సార్ ఇప్పుడు అడగండి సార్, ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? అది ఒక్కటి చెప్పండి చాలు. నేను మీతో ఏం మాట్లాడలేదు, మీతో వెరీ గుడ్ అండి, మీరు మాట్లాడండి. ఓకే అండి, మీరు మాట్లాడండి, నో ఇష్యూ. రైట్ అండి, సరే ఓకే. ఇంతవరకు కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే, మనోజ్ గారు మన మధ్యలోకి వచ్చారు కనుక మనోజ్ గారికి
మన సిసి గారు తెలుసు, అలాగే భాను మేకల ఇద్దరు తెలుసు. అయితే ఈ రోజున మరి మనోజ్ గారు మన మధ్యలో ఉన్నప్పుడు మనందరికన్నా ఎక్కువ కాలం నుంచి సిసి గారు ఆయనకే తెలుసు కాబట్టి, ఆయనతో చాలా కాలం ఆయన జర్నీ చేశాడు కాబట్టి మనోజ్ గారిని మనం అడగడం సమంజసమే. బ్రదర్ సిసి గారి కోసం మరి ఇలా టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు ఆయనతో ఉండడాన్ని బట్టి నన్ను కూడా ఒక పాస్టర్నైనా నన్ను కూడా మతోన్మాది అని అంటున్నారు డైరెక్ట్గా. కొంతమంది అసలు పాస్టర్ కాదు ఇతను అన్నారు, కొంతమంది లేదా మతోన్మాదులు కోవర్ట్లు అని మాట్లాడుతున్నారు, స్లీపర్ సెల్స్ అన్నారు, ఎన్నో అన్నారు, పర్వాలేదు. అయితే మనోజ్ గారి ద్వారా అలాగే మహాసేన రాజేష్ గారు వస్తే వారిని కూడా ఒక మాట్లాడి మనం తెలుసుకుందాం. వారికి కూడా చాలా పరిచయమే, ఈయన సుపరిచితులే. సిసి గారు అని మనం ఎవరినైతే పిలుస్తున్నామో ఆయన అంతకు ముందు మనోజ్ అన్న మాట్లాడుతున్నప్పుడు మీరందరూ గమనించి ఉంటే అక్కడ ఆయన ఫొటోస్ మారుస్తున్నారు, రోహిత్ ఎస్ అని మారుస్తున్నారు. అదేంటంటే అప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఈయన ఫేస్బుక్ లో పోరాటం చేసేటప్పుడు అది ఆయన ఐడి అని నేను అనుకుంటున్నా. మంచిది. కాకపోతే సిసి గారు చాలా గొప్ప వ్యక్తి, దళితుల కోసం ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్న వ్యక్తి అనేది మనకు తెలుసు. అలాగే అందరికీ తెలియాలి మీరు అనుకుంటున్నారు, వాస్తవమే. కానీ ఇష్యూ సిసి గారి కన్నా లేకపోతే యూనోజ్ పాల్ అనే వ్యక్తి కన్నా ఎక్కువ అయిన అంశం మనకి ఏంటి అంటే, ఇప్పుడు ఒకటి అర్థమైంది నాకు కూడా, క్రైస్తవులే మొదటిగా మనం క్రైస్తవులు రాజకీయాల్లో ఉండాలి, ఒక రాజకీయ శక్తిగా మనం ఎదిగి మనల్ని అణిచివేస్తున్నారు, లేకపోతే మనల్ని బాగా హింసకు గురి చేస్తున్నారు అంటున్నాం కదా. కాబట్టి మనం ఫైట్ చేయాలి అంతే తప్ప ప్రతి దానికి ప్రార్థనతో కాదు. ఎందుకంటే మనకి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, హక్కుల్ని వినియోగించుకుందాం అనే దానికోసం ఇప్పుడు టైటిల్ కూడా దళిత క్రైస్తవ రాజకీయం కాబట్టి ఎవరికైతే అవేర్నెస్ లేదో దానికోసం మనోజ్ గారిని మనం మాట్లాడించి ఆ విషయం మీద మాట్లాడిస్తే ఇంకెక్కువ బాగుంటుందని నా ఆలోచన. ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సిసి గారి కోసం మనోజ్ అన్న మరి చెప్పినా నేను అనుకుంటున్నాను కొంతమంది అభిప్రాయాలు మారవు. మనోజ్ అన్నే కాదు, మహాసేన రాజేష్ గారు వచ్చి చెప్పినా కొంతమంది ఒపీనియన్స్ మారవు. వాళ్ళని అలాగే ఉండనివ్వండి. అసలు వాళ్ళతో మనకి ఇష్యూ ఏంటి? వాళ్ళని పట్టించుకుంటా ఇప్పుడు రోడ్డు మీద మురిగి ప్రతి ఒక్కరికి మన దానికి ఎందుకు నువ్వు నన్ను చూసి అరుస్తున్నావు అని మాట్లాడుకుంటూ దాంతో పోతే పాయింట్ అది అసలు లైట్. తర్వాత ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అనే మాటే రాంగ్. ఇది నేను చెప్పాలనుకున్నది. ఎన్ఎస్ బ్రదర్, నాకు ఒక ప్రశ్న ఉంది మనోజ్ గారు. చెప్పండి. సో ఇప్పుడు దాకా మనం ఈ రన్ చేసిన ఈ సెషన్ మొత్తంలో మన టైటిల్ ప్రకారము దళిత క్రైస్తవ సమ్మేళనం అనే టాపిక్ అరౌండే మనం మాట్లాడుతూ ఐ థింక్ ఆ సెంట్రల్ ఫోకల్ పాయింట్ మీరు సిసి బ్రదర్ని తీసుకున్నాం. ఎందుకంటే మీరు ఈ ఫైట్లో గత ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ మనం చూస్తుంది ఏంటంటే మీరు ఫస్ట్ దళితుల మధ్యలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ ప్యానెల్ ఫోకస్గా మనం ఎక్కువ క్రిస్టియన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం, వాళ్ళని ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ మనం టైటిల్కి న్యాయం చేసామంటారా ఇవాళ? టైటిల్కి ఇంకా పూర్తి న్యాయం అయితే చేయలేదండి. ఒక సమ్మరీ, ఒక అవుట్లైన్ అయితే తీసుకొచ్చాం, రైట్? అవుట్లైన్ చాలా వరకు తీసుకొచ్చాము. కాకపోతే ఏంటంటే దీనికి దళిత క్రైస్తవుల హక్కులు కాపాడుకోవాలన్నా, దళితుల హక్కులు కాపాడుకోవాలన్నా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనేసి బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పారు. అయితే పొలిటికల్ పవర్ ఏ విధంగా సాధిస్తాము, ఎలా యునైట్ అవ్వాలి, ఏం చేస్తే అందరూ ఒక్క తాటి మీదకి వస్తారు, ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మొత్తం ఇంకా కలుస్తున్నాము దళిత క్రైస్తవుల్ని, లేదంటే క్రైస్తవులు మొత్తం అందరినీ కూడా ఈ గొడవలు ఏందో నాకు షాకింగ్గా అనిపిస్తుంది. అది కొంచెం బాధ అనిపిస్తుంది. హ్యూమన్ టెండెన్సీ అనిపిస్తుందండి నాకైతే. హ్యూమన్ టెండెన్సీ హూ రెసిస్ట్ చేంజ్, అది పాజిటివ్ చేంజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మన టెండెన్సీ అదే కదండి. ఒక చేంజ్ని తొందరగా యాక్సెప్ట్ చేయలేము. ఐ థింక్ సిసి గారు మళ్ళీ వచ్చారు. అది జరుగుతూ ఉంటుందండి. అంటే హ్యూమన్ టెండెన్సీ కావచ్చు. బట్ నేనేమంటానంటే ఇట్లాంటి ఈ కలుపుకునే క్రమంలో మరీ పాయిజనస్గా ఉండే మనుషుల్ని మనమే కావాలని దూరం పెట్టేయాలి. దూరం పెట్టేసి మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి అనేది నేను చెప్పాలనుకున్న పాయింట్. సో ఇది నేను చెప్పదలుచుకున్నది కూడా. అంతే తప్ప నాకు మనల్ని వేరే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని అంటే వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళని మనం దూరం పెట్టుకుంటూ వెళ్ళిపోతే
మనం అనుకున్న పనులు ఏమి కూడా ఒక్క నిమిషం అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సిసి గారు మాట్లాడదాం అంటున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం సిసి గారిని. మాట్లాడండి సిసి గారు. మనోజ్ గారు, మీరు ఇప్పటి వరకు మీరు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎవరండి మీకు ఇప్పటి వరకు? ఏం అడిగారు బ్రదర్? అత్యంత సేమ్ మీరు చెప్పండి సార్. రైట్. ఇప్పటి వరకు మీరు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ అత్యంత కఠినమైనటువంటి ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు కదా, అతను ఎవరు? ఒకళ్ళు అని నేను చెప్పలేనండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. వాళ్ళు కన్విన్స్ అయ్యారా ఓకే, కన్విన్స్ కాలేదు అనుకోండి ఇగ్నోర్ చేస్తాను. నాకు చెప్పకండి అట్లాంటివి, ఇగ్నోర్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ట్రోల్ చేసే మనం సిన్సియర్గా మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా ఎక్కువ రైట్. సిసి గారు ఏదో మాట్లాడదామని చెప్పండి. ఏం లేదండి మనోజ్ గారు, మీరు నెగిటివ్గానే చెప్పారు ఇప్పటి వరకు. పాజిటివ్గా చెప్పండి. ఇప్పుడు మీరు పాజిటివ్గా మిమ్మల్ని ఆలోచనలో పాజిటివ్గా మార్చేసి చేయాల్సిన వ్యక్తులుగా ఇప్పటి వరకు మీకు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్లో కానీ ఎవరైతే మిమ్మల్ని ఒకసారి చేయగలిగిన వ్యక్తి ఎవరు ఇప్పటి వరకు? మీరు ఓపెన్గా చెప్పండి, నో ప్రాబ్లం. ఇప్పుడు పేర్లు చెప్పొచ్చు మనోజ్ గారు. ఇప్పుడు కూడా నీకు పేరు చెప్పను, కాకపోతే ఆ లిస్ట్లో ఖచ్చితంగా సిసి బ్రదర్ ఉంటాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే సిసి బ్రదర్ని నేను నా సొంత బ్రదర్ లాగానే చూస్తా. ఎందుకంటే ఆయన కానివ్వండి, ఎనోష్ పాల్ బ్రదర్ కానివ్వండి, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఉన్న వాళ్ళల్లో నేను ఏదైనా ఒక సమస్య ఉంది అని అంటే మన భవిష్యత్తు తరాలకి నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు, లేదంటే అంటే ఫేస్బుక్ ద్వారా కంటే కూడా యూట్యూబ్ ద్వారా ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది మన మెసేజ్. సో సో అనేది నేను అతని ద్వారా తెలుసుకున్న తర్వాత అన్న ఒక నిమిషం అన్న, ఇప్పుడు ఎనీష్ గారు ఏదో చెప్పాలని వచ్చారు. ఎనీష్ గారు చెప్పండి సార్. మీరు అన్న మీరు ఆగండి ఒకసారి. ఎనీష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అదే మనం కొన్ని రోజులుగా మనం అసలు ఓపెన్ లింక్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, మంచిది. మన ప్యానల్లో సభ్యులందరూ మనోజ్ బాబు గారిని అడుగుతున్నాం, ఆయన చక్కగా సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఓపెన్ లింక్ కూడా ఇద్దాము. ఎవరైనా వచ్చి ఎవరిని అడిగిన ప్రశ్న అడిగిన వాళ్ళకి కూడా తీసుకుందాం బ్రదర్. ఓకేనండి, ఇవ్వండి సార్. మీరు ఈలోపు నేను మనోజ్ గారిని మాట్లాడతాం. మీరు ఇవ్వండి సార్. మీరు ఓపెన్ లింక్ ఇవ్వండి, నేను మనోజ్ గారిని మాట్లాడతాం. రైట్ అండి. మనోజ్ అన్న ఒక విషయం చెప్పండి. ఛానల్ కనెక్ట్ చేసుకున్నారు మీరు కూడా మీ ఛానల్స్ లో. ఓకే అండి. ఎనీష్ గారు మీరు ఒకసారి మీట్లో ఉండి సార్. మనోజ్ అన్న ఒక విషయం చెప్పండి, నేను స్టార్ట్ అయిపోతాను. సీఎం గారు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, ప్యానల్లో ఉండే ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. మనోజ్ అన్న ఒక విషయం చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులు జేబీ అనకూడదా? క్రైస్తవులు ఖచ్చితంగా జేబీఎం చెప్పాలి. అందులో వెరీ గుడ్ అన్న. ఒకటి జేబీఎం అంటే వెరీ గుడ్ అని పాళీ భాషలో దాని మీనింగ్ జ్ఞానం వర్ధిల్లాలి. అది తప్పెందుకు అవుతుంది? వెరీ గుడ్ అన్న. ఇప్పుడు మీరు చూస్తున్న రాజేష్ సరిపల్లి గారు, ఒకసారి నేను బ్రదర్ మళ్ళీ చెప్తున్నాను అన్న, ఒక్క విషయం చెప్పండి. రాజేష్ సరిపల్లికి నాకు అసలు ఆల్రెడీ లైవ్ చూస్తున్నాడు. నేను థంబ్నెయిల్ పెట్టినప్పుడు రాజేష్ సరిపల్లి బ్రదర్ నేను మిమ్మల్ని హెల్ప్ అడిగాను, వాస్తవమే హెల్ప్ అడిగాను. కానీ మీరు అవును చేస్తానని చెప్పేసి కాడి వదిలేశారు. మనోజ్ అసలు రాజేష్ సరిపల్లికి నాకు మీకు ఏ సంబంధం చెప్పండి? లైవ్ లో ఉన్న మొత్తం వినండి, చెప్పండి. రాజేష్ సరిపల్లికి మీకు నాకు ఏంటి సంబంధం? రాజేష్ సరిపల్లి బ్రదర్ మీరు నాకేంటంటే సరిపల్లి బ్రదర్ ఇది తప్పు. ఏంటంటే రాను అని చెప్పాలి, వస్తానని చెప్పి అబద్ధం ఆడితే అది కరెక్ట్ కాదు. మీది వాయిస్ వినపట్లేదు, సరిగ్గా బ్రేక్ అవుతుంది. బ్రదర్ నాకు వినిపిస్తుంది, మీదే ప్రాబ్లమే. ఒకవేళ నాకైతే బాగానే వినిపిస్తుంది. ఓకే బ్రదర్, ఒక మాట సిసి గారు, సరేనండి. ఇప్పుడు వినోద్ గారు ఈ క్రేజీ అడితో బూతులు తిట్టారు కదా, మీకు తెలియలేదా? సీఎం గారు మీరు చెప్పండి. అవునవును సార్, అందుకే తీసుకున్నాను. ఆగండి, మీరు ఆగండి బ్రదర్. సిసి గారు ఆగండి. ఎందుకో మరి నాకు ఎందుకో మీరు ఈ రోజు చాలా ఆవేశంగా అనిపిస్తుంది. ఒక నిమిషం వెయిట్
నాది కొంచెం సీఎం గారు నాది కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. మీరు ఆయన్ని క్రేజీ రైడర్‌ని ఫస్ట్ ఆయన ప్రశ్న ఏమైనా ఉంటే అడగమనండి బ్రదర్. రైట్. అడుగుతాను. అందరూ మ్యూట్‌లో ఉండండి. క్రేజీ రైడర్ సిసి గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ప్రశ్న అడగండి. ఓకే సార్, మీరు ఎప్పుడైనా కానీ మతోన్మాదుల చేత ఎప్పుడైనా మీరు వాళ్ళ చేత బూతులు తిట్టించుకున్నారా? జస్ట్ యూ ఆన్సర్ మీ దట్ క్వశ్చన్ సార్. రైట్, థ్యాంక్ యూ. సిసి గారు చెప్పండి, మిమ్మల్ని క్రేజీ గారు అడిగారు, మీరు ఎప్పుడైనా మతోన్మాదులతోటి బూతులు తిట్టించుకున్నారా అన్న క్వశ్చన్ వేశారు. తన బ్యాక్ స్టేజ్ పెట్టాను, ఆర్గ్యుమెంట్ కాకుండా. మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళ వయసులో మనోజ్ అన్న, నేను ఆయనకి ఎప్పుడు కూడా తమ్ముడినే. తర్వాత ఏమిచ్చిపోలేదు, నాకంటే చిన్నవాళ్లే. ఆయనే చెప్పలేదు, ఆయన భద్రాన్ని పిలుస్తారు. ఇక్కడ నా గురువు గారు ఉన్నారు, ప్రకాష్ గారు, బైబిల్ పరంగా. ఇక్కడ నా చెల్లి ఉన్నారు, మీరు కూడా నా అన్నయ్య కదా. ఇప్పుడు మీరందరూ ఆని అక్క ఉన్నారు, మీరందరూ నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఒకసారి అతను తీసుకోండి సార్. మీరు మళ్ళీ తీసుకోండి, అతన్ని యాడ్ చేయండి. రైట్, మాట్లాడండి. మీరందరూ మీట్లో ఉండండి. బ్రదర్ అడగండి. రిపీట్ ద సేమ్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా వాళ్ళ చేత బూతులు తిట్టించుకున్నారా? వాళ్ళతో ఎప్పుడైనా మీరు అబ్యూస్ కి గురయ్యారా? జస్ట్ ఆన్సర్ మీ దట్ క్వశ్చన్. ఎవరి చేత? ఎవరైనా హిందూ మతం మాదిరి చేత, మనకి ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉంటున్నారో హిందూ సంస్థల చేత క్రైస్ట్ ని అబ్యూజ్ చేసిన వాళ్ళ చేత మీరు ఎప్పుడైనా వాళ్ళ చేత బూతులు తిట్టించుకున్నారా? ఎందుకంటే నేనైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ఛానల్లో కూడా నేను మిమ్మల్ని చూడలేదు, అందుకనే. ఓకే, ఒక నిమిషం మీరు మీట్లో ఉండండి. ఓకేనా? అసలు నేను ఎవరో మీకు తెలుసా? చెప్పండి. నాకు తెలియదు. మీట్లో ఉండద్దు. అవునా? అసలు మీరెవరు? ఫస్ట్ చెప్పండి, మీరెవరు? మీరు జస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. బ్రదర్ అదే అడుగుతున్నాను, మీరు కొత్త ఫీల్డ్ కి? అవునండి. అవునా? అయితే ఫీల్డ్ కొత్త కాబట్టి, మీ ఫీల్డ్ కొత్త కాబట్టి ఇక్కడ ప్యానల్ లో ఉన్నవాళ్ళు సీఎం గారు కానీ ప్రకాష్ గారు లేదు. బ్రదర్ మీరు హిందువా క్రైస్తవులా ముస్లిమా? సిసి గారు ఆగండి బ్రదర్, నేను చెప్తాను ఆగండి. ఆయన ఆల్రెడీ క్రేజీ రైడర్ గారు మీరు అడిగేటప్పుడు మ్యూట్ లో ఉన్నాడు బ్రదర్, మీరు మ్యూట్ లో ఉండండి. క్రేజీ రైడర్ గారు మీరు ఆయన అడుగుతుండగానే ఆయన చెప్పాడు, మీరు అది మీకు అర్థం కాలేదు, అవును అని చెప్పాడు. డైరెక్ట్ గా ఆయన్ని ఎంతో మంది బూతులు తిట్టారు, లైవ్ లోకి వెళ్ళినప్పుడు బూతులు తిట్టారు, ఎప్పటికీ ఆయన తిడతానే ఉన్నారు. మీరు కావాలంటే శివాజీ సేన అనే ఛానల్కి వెళ్ళండి, ఆయన ఫోటో కూడా చూపించి ఆయన డీటెయిల్స్ కూడా చెప్తూ బండ బూతులు నేటికి తిడుతున్నారు. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. రైట్, నెక్స్ట్ లైన్లో కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు మీరు మాట్లాడండి, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మనోజ్ గారిని 3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అయితే 1 by 1 అడుగుతాను. హలో, ఒకటే ఉందండి సీఎం గారు. రైట్ కాదండి, ఒకటే అడగాలి మీరు, ఒకటే, 3 కాదు. ఒక నిమిషం సిసి గారు, నేను చెప్తాను. కిరణ్ గారు ఒకటి అడగండి, మరలా మిమ్మల్ని అవకాశం వస్తే తీసుకుంటాను. చాలా మంది లైన్ లో ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగండి ఫస్ట్. ఓకే, నాది చాలా షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్ అండి. సరే, వ్యక్తిని సెంటర్ గా చేసుకోవటానికి ఒక వ్యక్తికి మాత్రమే ఆయన యొక్క నిజాయితీయో లేకపోతే ఆయన పోరాటమో ఇంకోటో మీరు ప్రమోట్ చేయడానికి లేదా ప్రూవ్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీ టైం వేస్ట్ అయింది, పెద్ద సబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ కాలేదని మీకు అనిపించిందా, అనిపించలేదా అన్న? కిరణ్ గారు మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఒకటి షార్ట్ అండ్ స్వీట్ గారు అండి. షార్ట్ అండ్ స్వీట్ ఒక్క నిమిషం అండి. ఒకే క్వశ్చన్, 1 word క్వశ్చన్, 1 line. సీఎం గారు ఒక నిమిషం సిసి గారు నేను చెప్తాను. కిరణ్ గారు దయచేసి షార్ట్ గా ఒక క్వశ్చన్ అడగండి, మీరు ఈ ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతాలు వద్దు ప్లీజ్. సీఎం గారు మాకందరికి అర్థమైందండి, మీకే అర్థం కాలేదు, మాకందరికి అర్థమండి. మనోజ్ ఇప్పుడు నేను ఆన్సర్ చేయనా దేనికి, మీరు చెప్పండి. నేను చేయగలను. మనోజ్ గారిని అడిగానండి. లేదు, మనోజ్ గారిని అడిగారు కదా, నేను చెప్తాను. ఐఎమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, నాకు మనోజ్ గారు ఒక్క నిమిషం. సిసి గారు నేనే బ్యాక్ స్టేజ్ లో పెట్టాను. సిసి గారు మీరు చాలా ఈ రోజున
దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీరు ఏమైనా అనుకోండి. మీరు పోయి కావాలంటే వేరే మీ ఛానెల్‌లో నన్ను బూతులు తిట్టుకోండి పర్వాలేదు గానీ, ఒచ్ మొదటి నుంచి చూస్తున్నానండి. ఎందుకు మీరసలా మీకు ఓకే. ఆయన్ని పిలిస్తే ఆయన రాలేదని ఏమన్నా బాధుంటే ఇంకొకసారి వస్తాడు. మరి ఏంటి అసలు మీరేంటో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు లైవ్‌లో ఏంటి గలిబిలి? సరే కిరణ్ గారు ఆయన్నడిగారు. మనోజ్ బాబు గారే స్పందిస్తారు. బ్రదర్ మనోజ్ గారు మీరు మాట్లాడండి. చెప్పండి బ్రదర్. సీఎం గారు ఒక్క నిమిషం అన్న. సీఎం గారు నేను ఈ రోజు ఇక ఓకే బ్రదర్ మీరు నేను మానిటర్ చేస్తాను. మీరు కూడా సైలెంట్‌గా ఉండండి. థాంక్యూ అండి. మనోజ్ గారు మీరు మాట్లాడండి అన్న. సపోర్ట్ గానే మాట్లాడతాను. కానీ ఎందుకనో స్టార్టింగ్ నుంచి ఇందాక ఎనోష్ బ్రదర్ చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి కొంచెం తను ఏదో ఒక రకమైన ఏమంటాం బాధలో ఉండి టాపిక్ మరి అట్లాగా కొంచెం డిబేట్ అవుతా వచ్చింది. ఓకే వాటెవర్ అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. పెద్ద పాస్టర్లుగా పెట్టుకునే వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. ఆర్చ్ బిషప్ అని మరలా డాక్టరేట్ పేరుకు ముందు. ఇలాంటి వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఇతను తిరిగి మాట్లాడితే అసలు తప్పేంటి? అయినా కానీ మేము ఖండించాం. బ్రదర్ మీరు మాట్లాడింది తప్పు అని నాకు వ్యక్తిగతంగా ఆయన సారీ చెప్పాడు. పబ్లిక్‌లో కూడా చెప్తన్నాడు. అది చెప్పకపోతే లైవ్ కూడా ముందుకెళ్ళదు. మిమ్మల్ని వెనకాలే పెడతానని చెప్పాను. ఆయన ప్యానెల్‌లో ఉన్న వారికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాడు. ఎవరు? సీసీ గారు. మరి చేగోడి ఈ విషయంలో ఏమన్నా చెప్పాడా? కనీసం నేను ఆయన పర్సనల్‌గా ఫోన్ చేసినప్పుడు కూడా ఈ భాష మార్చుకోండి అంటే ఏమన్నారు? మీరు ఆడియో కాల్ వినుంటారు కదా! అలాంటి వ్యక్తులను అసలు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటో చెప్పండి ఒక మాటలో. 100% అగ్రీ విత్ యూ సార్. ఆయన నెక్స్ట్ మాట్లాడండి సిస్టర్. నేను క్విక్‌గా సమ్మరైజ్ చేస్తాను. నాకు కొంచెం అన్‌ఇంటరప్టెడ్‌గా 2-3 మినిట్స్ ఇవ్వండి. ఇందాక అడిగిన క్వెషన్స్‌లో నుంచే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను నా అండర్‌స్టాండింగ్ ప్రకారం. సో నంబర్ 1 ఏంటంటే ఒక పర్సన్ సెంట్రిక్‌గా మొత్తం గత 2 నెలలుగా ఇది కొనసాగుతున్న ఈ లైవ్స్ అని సీసీ గారి గురించే మరి అన్నారు. వచ్చిన కిరణ్ గారు గాని, ఐ థింక్ క్రేజీ రైడర్ కూడా సిమిలర్‌గానే అదే కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్ పబ్లిక్ కూడా అట్లాగే ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక్కసారి ఆయనకి ఫుల్‌గా ఛాన్స్ ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు. లైక్ ఇఫ్ యూ గివ్ హిమ్ వన్ ఛాన్స్ అట్లీస్ట్ ఒక సెషన్ మొత్తం టు టెల్ హిస్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఐ థింక్ ఇంత డిలే ఎవ్రీ సెషన్‌లో అది ఫిల్టర్ అవుతూ కొంచెం మిగిలిపోయి ఆయన ఆపి వెన్ ఎ పర్సన్ ఈస్ హర్ట్, ఒక మనిషికి గాయపడినప్పుడు వాళ్ళని మాట్లాడనివ్వాలనండి. మనం అనవసరంగా ఇంటరప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది కొనసాగుతూనే ఉంటుంది. అండ్ నంబర్ 2 ఐడెంటిటీ ఏమంటారు? ఒక ఐడియాలజీ కాకుండా ఎందుకండి ఒక మనిషిని ఫోకస్ చేసి మీరు ఈ ఇష్యూ అంతా నడుపుతున్నారు ఆర్ ఈ ఐడియాలజీని రన్ చేస్తున్నారు. ఈజ్ సీసీ ద సెంటర్ ఆఫ్ ఇట్ అని కూడా అడుగుతున్నారు. అసలు ఆయన అన్ని హైడ్ చేసుకునే కదండి. ఆయన గాలం ఒక్కటే వినపడాలి, ఆయన ఐడియాలజీయే పీపుల్లోకి వెళ్ళాలి అని చెప్పే ఆ దృష్టితోటే కదా హీ వాజ్ కంప్లీట్లీ అనానిమస్. మరి ఇప్పుడు ఆయనని హైలైట్ చేసి ముందుకు తీసుకురావాలని, ఇండక్ట్ చేయాలని చెప్పి, ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నందుకే కదా ఈ రిఫ్ట్ అంతా అవుతుంది. అది ఆయన ఎట్లా నిందిస్తారు? దట్ హీ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్. ఐ హావెంట్ సీన్ దట్. ఐ మీన్ మై అబ్జర్వేషన్ ఓన్లీ. థర్డ్ పాయింట్, మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడామా అంటే ఇట్స్ రియలీ ఫన్నీ అండి. నోబడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అంత లేమెన్స్ కాదండి. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కొంతమంది వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ హై ఫంక్షనింగ్ రోల్స్ ఇన్ అవర్ ఓన్ ఫీల్డ్స్. అండ్ నేను పర్సనల్గా నా గురించి నేను ఈ ప్యానెల్లో ఎక్కువ చెప్పలేదు. బట్ ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ యామ్ ఇన్ దిస్ అరీనా సిన్స్ మై టీనేజ్. నా బీటెక్ నుంచి నేను ఉన్నానండి. థింగ్ ఏంటంటే నేను పబ్లిక్ ఫోరంలోకి రాలేదు. నేను ఎక్కడున్నా కానీ ఐ స్టూడ్ ఫర్ ద కాజ్ అండ్ ఐ స్టూడ్ ఫర్ మై పీపుల్. సో దట్స్ వై ఐ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఓవరాల్గా నేను ఒక్కటే కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే రిఫ్ట్ కాజ్ చేస్తున్నది ఎదుటి వాళ్ళు, నిందిస్తున్నది మళ్ళీ అదే పర్సన్ని. మళ్ళీ ఆ పర్సన్కి ఎక్స్ప్లెనేషన్కి ఛాన్స్ ఇవ్వరు. అదే మనలో ఒకళ్ళు హర్ట్ అయితే వీఆర్ గివింగ్ లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ ఎవ్రీ సెషన్. సో ఐ థింక్ అ ఫేర్ ఛాన్స్ షుడ్ బి గివెన్ వన్స్ ఫర్ ఆల్. లెట్ హిమ్ స్పీక్ అండ్ క్లోజ్ ఇట్ డౌన్ అండ్ లెట్స్ మూవ్ ఆన్ విత్ ద కాజ్. ఎవరికి నచ్చదండి వెన్ వి డీవియేట్. యాక్చువల్లీ మనం ఎదుటి వాళ్ళకి వీఆర్ లెట్టింగ్ దెమ్ సక్సీడ్ బై డూయింగ్ సో. సో మనం ఒక టీమ్గా ఉండాలి. అగ్రీ విత్ యూ అండి.
థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకేనండి, ఇందాక దాని మీద ప్రకాష్ గారు స్పందించాలి. షార్ట్ అండ్ స్వీట్ గా ప్రకాష్ గారు మీ స్పందన కూడా తెలియజేయండి. ఓకేనండి. ఫోర్స్ చేసి తనకు అనుకూలంగా మాట్లాడించగలిగినంత బుద్ధిమాన్యం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ప్రకాశ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రకాశ్ ఒక్క నిమిషం. ఇక్కడ యనోష్ గారు అన్నారా ఆ మాట, సీఎం గారు అన్నారా, లేకపోతే మనోజ్ గారు అన్నారా? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడిస్తానని ప్రకాష్ గారు అన్నారా, సారీ యనోష్ గారు అన్నారా, సీఎం గారు అన్నారా, మనోజ్ గారు అన్నారా? ఇందాక ఒక కాలర్ కిరణ్ అనే కాలర్ వచ్చి మాట్లాడారు అనమాట. క్రేజీ రైడర్. బ్రదర్ ఆగండి, నేను చెప్తాను. సిసి గారు ఒక ఆయన మనం వ్యూవర్స్ని తీసుకున్నాం కదా, ఆయన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి మేము సమాధానం చెప్పిస్తున్నాం బ్రదర్. ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, బలవంతంగా ఏం చెప్పించలేదు అనేది చెప్తున్నారు. రైట్ ప్రకాష్ గారు, మీ ఆన్సర్ అయిపోయింది. ఎవరిని ఇక్కడ చేయలేదు. రైట్ క్రేజీ గారు, మీకు ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. రైట్ మాట్లాడండి. యనోష్ గారు, ఇప్పుడు వాస్తవానికి అతను ఎవడో వచ్చి అడిగింది నన్ను, మీరు చెప్పారు, ప్రకాష్ గారు చెప్పారు, లేకపోతే మన ఫినిష్ గారు చెప్పారు కాదు, వాడిని తీసుకొని నేను మాట్లాడదు కదా, నాకు అవకాశం ఇవ్వండి కదా. ఫినిష్ చెప్తుంది అదే అండి, నాకివ్వండి. మీరెవరు నా తరపున చెప్పడానికి? తీసుకోండి అతన్ని. సిసి గారు మిమ్మల్ని అడగలేదు, మమ్మల్ని అడిగారు. బ్రదర్ ఆగండి, ఫస్ట్ ఆగండి. సిసి గారు, మీరు తొందరపడద్దు. ఇంతకు ముందు కూడా ఒక వ్యక్తి మనోజ్ బాబు గారిని అడిగితే నేను చెప్తాను అంటున్నారు. రెండోది ఏంటంటే, నేను బాగా నాకు కోపం తెప్పించిన విషయం ఏంటంటే, మీరు సీఎం గారిని ఒకటి చేయమన్నారు. అది ఎంత కష్టమో నేను డిస్ప్లే చేసి ఆయనకి తెలుస్తుంది. మీరు ఏదో చెప్పారు, సరే ఒకటి చెప్పాడు ఆయన. రెండోది నాకు వాట్సాప్ చేసినా మీరు ఏమనుకుంటామంటే, మీరు మాకు చూడండి అని పెట్టినట్టు అనుకుంటాం కానీ డిస్ప్లే చేయండి అన్నట్టు అనుకోము. అది ఎక్కడో మరుగున పడిపోతుంది. తర్వాత చాలా మెసేజ్లు ఉంటాయి, దాన్ని అదండి ఇదండి అని. అసలు మీరు మాట్లాడిన దానికి సీఎం గారికి కూడా కోపం వచ్చింది, కూల్ మ్యాన్ కూడా కోపం వచ్చింది ఈ రోజున. మీరు మాత్రం ఒక్క నిమిషం వినండి, మీరు మాత్రం ఇంకా అట్లాగే ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేసినప్పుడు కూడా మీరు సగం కనపడుతున్నారు. మీరు అది అంత పట్టించుకోలేని స్థితిలో మీరు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ రోజున. కాబట్టి సరే, ఇప్పుడు మీరు మాట్లాడండి బ్రదర్. ఆయన అయితే నేను ఇంకా తీసుకోను, ఆయన అయిపోయింది, చెప్పాను ఈ రోజుకైతే మిమ్మల్ని తీసుకోమని. ఇంకా మరి బ్యాక్ స్టేజ్లో ఇంకొక అతను యాక్టర్ రాజు ఉన్నాడు. మీరు ప్యానల్లో వాళ్ళు తీసుకోమంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. రైట్ అండి. సిసి గారు మీరు మాట్లాడితే మాట్లాడండి. ఓకే అండి. ఇప్పుడు యనోష్ గారు, మీకు నాకు డిబేట్ అండి. ఇప్పుడు ఒకసారి మీరు రండి. మీరు ఇందాక ఏదో అన్నారు కదా, మీరు అందరూ మీట్లో ఉండండి. యనోష్ గారు ఏమన్నారని మళ్ళీ చెప్పండి. బ్రదర్, ఇప్పుడు మీతో డిబేట్ చేసేదా అంత లేదండి, మీరు నాకుందండి. ఒక్క నుంచి వినండి. మీరు ఏమన్నారంటే, ఇందాక ఒకటి ఏదో చెప్పారు, కెమెరా కనిపిస్తున్నారు అని కూడా. నీకు కావాలంటే మొత్తం కెమెరా నేను చూపిస్తాను, మీరు ఆడ చూశారు కదండి. మీకు ఏమైనా కావాలా? లేదు కదా, వినండి. ఇక మీరు ఏమన్నారంటే, బ్రదర్ వింటారా? పూర్తిగా వీడియో ఆన్ చేయండి. ఎందుకు మరి? అదే కదా మీ మీద ఎలిగేషన్ ఏంటి? మీరు చూపించరు. ఒక పని చేద్దామండి యనోష్ గారు. ఓకే, నేను ఎట్టాను చూపిస్తాను. ఒక్క నిమిషం మీరు మీట్లో ఉంటే నేను మాట్లాడను. 2 minutes నాకు ఇస్తారా? వినండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు కదా, ఏమని సీఎం గారు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నా మధ్యలో వచ్చారని చెప్పేసి. ఇప్పుడు జాషువా డానియల్ చేగూడికి ఇప్పుడు పొద్దున్నుంచి తమ్నేల్స్ పెట్టింది నేను, మాట్లాడింది మేము, తమ్నేల్ అప్లోడ్ చేసిన సీఎం గారు. అలాంటి విషయాలు నాకు చెప్పకుండా మీరు ఎలా పంపిస్తారండి? రండి, మీరు చెప్పండి. ఓకే బ్రదర్, అందుకే నేను ఫస్ట్ సారీ చెప్పాను. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆయన రాలేదు కదా ఫస్ట్. అదే రాదని మాకు అందరికి తెలుసండి. ఒక్క నిమిషం ఆగండి, మీరు మీట్లో ఉండే ప్యానల్లో ఉన్న సభ్యులారా, అతను రాడని ముందే చెప్పాను మీ అందరికి. ప్యానల్ వాళ్ళందరూ మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి సీఎం గారు, మీరు చెప్పండి. ప్రకాష్ గారు మీరు చెప్పండి. నేను చెప్పాను కదా, అయిపోయింది. యనోష్ గారు ఆగండి, మీరు మీట్లో ఉండి. యనోష్ గారు ఇప్పుడు చెప్పండి. మీరు ఏం చెప్పమంటారు? అరే మీరు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పేశాను కండి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా బ్రదర్? ఏం అబద్ధం? నోటికి వచ్చినట్టు మాకైతే తెలియదు సిసి గారు. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ నేను ఆయనకి ఫార్వర్డ్ చేశా, వాట్సాప్ కూడా చూపించా కదా, వస్తే రండన్నా అని చెప్పిన. ఎందుకు? ఆయన మిమ్మల్ని కాదు నన్ను కూడా తిట్టిండు కదా. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటా ముందుకు ఏం సమాజానికి ఏం ఉద్ధరించగలం మనం? ముందు ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు
మన ఎమోషన్స్ మనం కంట్రోల్‌లో పెట్టుకోలేనప్పుడు, అలాగే మనం కూడా నోరు వేసుకుని అవతలోళ్ళ మీద పడుతున్నప్పుడు, వాళ్ళొకటంటే తీసుకోలేనప్పుడు ఎందుకు మరి ఇవన్నీ? ఓకే. మీది అయిపోతే నేను మాట్లాడతాను. సీఎం గారు ఒకసారి యనూష్ గారు ఇంతకు ముందు ఏం మాట్లాడారు? ఆయన నోరేసుకొని ఏం అర్థం కాకుండా పెట్టారో మొత్తం చూపించమంటారా? యనూష్ గారు మీ గురించే. చూపించనా? చూపించండి బ్రదర్. ఓకే. మీ లెవెల్‌లో ఒకసారి మళ్ళీ ప్లే చేయండి బ్రదర్ మీరు. పెద్దలు ఓకేనా? పెద్దలు లేదు బ్రదర్ యనూష్ గారు, మీరు అనవసరంగా ఈ రోజు వచ్చేసి నా మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. మీరు లైవ్ ముఖంగా మీరు పెట్టారు నా మీద, నా గురించి. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, నేను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఎవరు నమ్ముతారా? నా గురించి మీరు చెప్పిన ఏమి నమ్మాలి? ఏమి నమ్మించాలి? ఎవరు నమ్మించాలి? ఓకే. ఒక టాపిక్ తీసుకోండి, పర్లేదు, మీ చాయిస్ అది. సిసి గారు ఇష్టమైతే లైవ్ లో రండి, లేకపోతే మానేయండి. ఓకే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. ఈ ప్యానెల్ వాళ్ళందరికీ అర్థమైంది కదా. యనూష్ పాల్ గారు ఏం చెప్పారంటే, ఇష్టం అయితే ఉండండి నా ప్యానెల్లో, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వండి. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ అండి. ఎవరెవరైతే మరి సిసి గారిని అభిమానిస్తున్నారో దయచేసి మీరందరూ కూడా ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే వ్యక్తిగత ఏమంటారు దాన్ని, ఆ ఆరాధనలు మనకొద్దు. ఓకేనండి. ఇంకెవరికైనా ఉంటే అలాంటి వ్యక్తిగత ఆరాధనలు అది వాళ్ళ మీద అంత ప్రేమలు ఉంటే దయచేసి వెళ్ళిపోండి. మనం అందరం కలిసి పని చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, చేతుకున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. అయినా కానీ మనం కలిసి ఏదన్నా మంచి పని చేద్దాం అనుకునే వాళ్ళు ఉండండి. అలాంటి వాళ్ళు చాలు నాకు. ఏమీ దొరకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడుకుందాం రండి అని తీసుకుంటా. వచ్చే వ్యక్తుల్లో అయినా సరే ఇంతకన్నా మంచి వ్యక్తులు కూడా రావచ్చు, ఇంతకన్నా పోనీ ఉన్నతంగా మంచి భావజాలం కూడా ఉన్న వ్యక్తులు రావచ్చు. ఈ సిసి గారే నాకు ఎట్లా పరిచయం అయ్యాడు? ఈ లైవ్ల ద్వారానే కదా. రైట్ అండి. ఓకే. ఇంకెవరన్నా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మనోజ్ అన్న, సారీ, మీకు సారీ చెప్తున్నాను. మా లైవ్లో ఇలాంటిది మీరు కూడా ఉండాల్సి రావడం నాకు బాధగా అనిపించింది. లేదు లేదు లేదు, ఇప్పుడు కొన్నిసార్లు అట్లాగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎమోషనల్గా, ఇప్పుడు తనేదో ఎమోషనల్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, అది మనం అర్థం చేసుకోవాలి అంతవరకే. కానీ దాన్ని తను సాగదీసినంత మాత్రాన మనం కూడా అట్లాగే ఎమోషనల్ అయిపోతామా? లేదు కదా. మన వాళ్ళు మనం కాపాడుకోవాలి, మన వాళ్ళు మనం సపోర్ట్ చేసుకోవాలి. అది కొన్నిసార్లు మనోజ్ అన్న ఇప్పుడు కాదు, ఇది చాలా రోజుల నుంచి అసలు ప్రతి ఒక్కరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఆ సిసి అనే వ్యక్తి వల్ల యనూష్ పాల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు కామెంట్లు అయినా చూడండి, లేకపోతే ప్రతి ఒక్కరు అదే మాట. చివరికి విసుగొచ్చి మా సొంత అక్క కూడా కొన్ని రోజులన్నా ఆయన పక్కన పెట్టరా, అప్పుడన్నా నిన్ను అనుకుంటూ ఉంటారా, మా మనసుకు బాధ కలుగుతుంది అన్నా కానీ అవన్నీ నేనేం పట్టించుకోకుండా, నేను ఆయన మీద నాకు ఒక నమ్మకం ఉంది. అది ఈ రోజుతో పోయింది. అదేంటంటే నేనేమనుకున్నానంటే, సరే సామాజికంగా ఏదన్నా మేలు చేయగలిగేటట్లుగా ఈయన, నాకు అది చేత కాదు, నాకు అంత టైం ఉండదు. ఈయన అందరితో, ఇప్పుడు మీలాంటి వ్యక్తులతో, మహాసేన రాజేష్తో కానీ, లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో కూడా మాట్లాడి చక్కగా మనతో వాళ్ళకు కలిసేటట్టు, మనం అందరం కలిసి ఏదన్నా సాధించేటట్టు ఈయన చేస్తాడని అనుకున్నా కానీ, ఈయన షార్ట్ టెంపర్తో పక్కన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఆయనే పాపం, ఆయన ఒక్కడే బాధపడుతున్నట్లుగా బాధపడుతూ అది మాత్రమే ఫోకస్ చేసుకుంటూ, ఇక మీరెవ్వరూ నాకు తప్ప మీకేం బాధలు లేవు అన్నట్టు ఆయన నాకు అనిపించింది అన్న. కాబట్టి అంత బాధపడే వ్యక్తి అయితే మేము వద్దులే. నేను ఎట్లాగే చెప్తా, అసలు నిజాన్ని చెప్పాలంటే ఇంతకాలం నేను ఒక వ్యక్తిని భరించానంటే అది ఫస్ట్ సీసీనే. ఎవరినైనా సరే అవసరం లేకపోతే వెళ్ళిపోండి అనే మాట్లాడినా ఇప్పటికదే మాట్లాడతా. ఎందుకంటే ఇది మనం ముందుకు వెళ్తున్నాం, ఈ దారిలో కొంతమంది కలుస్తుంటారు, తర్వాత కొంతకాలం తర్వాత వెళ్ళిపోతుంటారు. కానీ అయినా అర్థం చేసుకుని ఒక కోప్పడినా కానీ ఓకే, ఇతను మనతో కలిసి వెళ్ళగలం అనుకునే వాళ్ళు తర్వాత అయినా వచ్చి జాయిన్ అవుతుంటారు. కాబట్టి మనోజ్ అన్న, నేను దేనికి మీకు సరేనన్న, మీకే అర్థమై కదా, సిసి గారు మాకన్నా బాగా ఎక్కువ మీకు తెలుసు. ఈ రోజు ప్రవర్తన మీరు సమంజసం అంటారా? మీరు ఒక మాట చెప్పండి. లేదు ఆయనది కరెక్ట్, నాది తప్పు అనిపిస్తే చెప్పండి, నేను పబ్లిక్ లో సారీ కూడా చెప్తా. ఇప్పుడు ఆయన బిహేవియర్ మీరు చూసారు మొదటి నుంచి. నేను కూడా లేను, బ్యాక్ స్టేజ్ లో ఉన్నా, మీరు చూస్తున్నారు. సీఎం గారు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కదా. ఆయన
ప్రవర్తన ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఎనోష్ పాల్ గారు మీరే వాంటెడ్‌గా ఆయన్ని అనరాని మాటలని ఆయన వెళ్ళిపోమన్నారు అని మీరు ఎవరైనా చెప్తే పోనీ నేను క్షమాపణ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నా తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటా. బట్ నాకు అనిపించింది ఈ రోజు ఆయన ప్రవర్తన సరిగ్గా లేదు. కనీసం దీనికన్నా మీరు ఒక్కొక్కరు స్పందించండి. ఎవరిదో తప్పన్నా చెప్పండి మీరు. కనీసం నా తప్పు అయితే కరెక్ట్ చేసుకుందామని నేను అడుగుతున్నా మిమ్మల్ని అంతే. అతను కొంచెం ఎమోషనల్‌గా కొంచెం బాగా అప్సెట్ అయ్యాడు. నా ఈరోజు కొంచెం ఆయన డెఫినెట్లీ చాలా ఎమోషనల్ ఉన్నారు. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని చెప్తాను. యాక్చువల్లీ సీసీ గారు అడిగారు మీరు ఎవరైతే నాతో వచ్చేవాళ్ళు రాండి అని చెప్పేసి. నేను ఒక వ్యక్తి కోసం ఇక్కడ లేను. నేను నా వాయిస్ వినిపించడానికి ఎక్కడికైనా వెళ్తాను. ఇది ఎనోష్ పాల్ గారి ఛానల్ కావచ్చు, ఇంకొకరి ఛానల్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు. సీసీ గారు మీరు అలా అని మమ్మల్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం మంచిది కాదు. డెఫినెట్లీ మీరంటే నాకు అభిమానమే. మీ వాయిస్ కావాలి. కానీ నాతో పాటు వచ్చేవాళ్ళు రాండి అనటం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్తాను. మీ దగ్గర కూడా వస్తాను రేపు. ఎనోష్ పాల్ గారి దగ్గరకు ఉంటాను. ఎనోష్ పాల్ గారు నా మీద కోపడ్డా కానీ నేను వెళ్ళను. ఎందుకంటే ఏమైనా రీజన్ ఉంటే కోపడతారు. లేదు నిజంగా డిఫర్ అయితే అప్పుడు చూద్దాం. అంతేగాని అప్పటి వరకు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మీరు కొంచెం ఈరోజు ఎమోషనల్ ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి థింక్ చేయండి ఇంకొకసారి. రైట్ అండి, అంతే నేను చెప్పేది. ఇంకా వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాం. అదొకటి. అందులో ఓకే, ఇక ప్రకాష్ గారు. మీరు ప్రకాష్ గారు ఈ సోది ఆపండి. ఇప్పుడు మీ సోది మాకెందుకు చెప్తారండి? ఒక నిమిషం అండి. సేమ్ గారు ఫస్ట్ మీకు ఏదో అన్నారండి, మళ్ళీ అడగండి నన్ను. సిసి గారు మీరు అడగాలి, మీరు అడగండి. మాట అనకూడదు కదా సిసి గారు. మీరు అడగండి. లేదు సేమ్ గారు ఇందాక మీరు అన్నారు. లేదు మీరేదో అన్నారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అన్నా. విన్నారా వినలేదా? మీరు చెప్పింది మళ్ళీ చెప్తారా? ఇప్పుడు సిసి గారు ఒకసారి ప్లే చేయమన్నారు, నేను చూసుకోలేదు అని అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. చూసుకున్న తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. రేపు మనం ప్లే చేసి దాన్ని చూద్దాం, అనలైజ్ చేద్దాం. ఏముంది అందులో? ఓకే, అది మరి రేపటి వరకు లేకుండా మీరు ఇంతకుముందు ఏదో మాట్లాడారండి. మీరు ఏం మాట్లాడారు చెప్పండి. చాలా మాట్లాడాను. ఏం మాట్లాడారంటే ఏం మాట్లాడారంటే మీరు ప్లే బ్యాక్ చేసుకుంటే సిసి గారు మీరు మమ్మల్ని కమెంట్ చేయొద్దు, మేము ఎవరు వస్తారో నాతో రండి అనొద్దు అన్నారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు సార్? రైట్, మంచిదండి. ఓకే కదా, ఓకే అండి. ఓకే, మీ మాటలు మళ్ళీ ప్లే చేసుకొని వినండి మీరు. నెక్స్ట్ ఎనోష్ గారు మీరు రండి. డెఫినెట్లీ ఏదో ఒక సజెషన్ చెప్పాను కానీ బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ వదిలేద్దాం. దాని గురించి ఏమీ లేదు. అది వెరీ గుడ్ డిస్కషన్ అనుకున్నారు కానీ దీని గురించి నో విషయం అండి. ఏం పర్లేదు. ఎనోష్ గారు మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. ఎలిగేషన్ ఏంటి సార్ మీరు నా మీద చెప్పింది? ఇప్పుడు నా ఎలిగేషన్ ఏమి లేదు. మీ మీద నిజంగా కోపం ఉండి అనేవాడిని అయితే మరలా మిమ్మల్ని తీసుకోను. కాబట్టి కాదండి సార్. వినండి బ్రదర్, నా మాట వినండి. మీ మీద మా అందరికీ సాఫ్ట్ కార్నరే ఉంది. ఏం కోపం లేదు. మీరు ఇలా కోపడడం సహజమే. అలాగే నా మీద కోపం ఉంచుకోవడం కూడా అది న్యాయమే. కానీ కొంచెం రెస్ట్ తీసుకోండి. ఈ రోజుకైతే మీరు రెస్ట్ తీసుకోండి. వీలైతే మనం రేపు మాట్లాడదాం. ఓకేనండి? ఓకే ఎనోష్ గారు, నేను మీతో అంగీకరిస్తున్నాను. ప్రకాష్ గారు మీరు రండి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు ఇదా నిద్ర లేదనా? ఏం చెప్పారు మీరు? స్ట్రెస్ లో ఉన్నారు, మీకు నిద్ర లేదు 2 రోజులు. ఎవరు ఒక్క నిమిషం, ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు నిద్ర లేదని? ఎవరు చెప్పారండి మీకు? మీరు మాట్లాడిన మాటలు బట్టి నాకు అర్థమైంది. ఓకే, ఒక్క నిమిషం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చెప్పండి. మీరు చెప్పండి. ఒక్క నిమిషం. చూస్తారా? తెలిస్తే సిసి గారు మీరు చెప్పొచ్చు కదా. ఎనోష్ గారు మీరు చెప్పండి. ఆయన జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి బోధింపసాగను. అది మొదటి వాక్యము. తర్వాత ఆత్మ విషయమై తెలివైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి సార్. 2వ వచనం చెప్పండి సార్. మీరు ఇద్దరు పాస్టర్లు కదా, మీరు ఒకసారి వివరించండి, మా అందరికి వింటాం మేము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్పబద్దురు. మీరు ఇప్పటిదాకా ఏం చెప్పారండి మీ ఇద్దరు కలిసి? మేమేం చెప్పాము? ఒకళ్ళకి ఎవరు నిద్ర పెట్టలేదంట. ఇదేనండి బైబిల్ చెప్పింది? గారు వాస్తవానికి ఒక్క నిమిషం అండి బ్రదర్, డోంట్ ఇరిటేట్. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ప్రకాష్ గారు ఆగండి. అసలు ఇంతసేపు ఆయన ఎంటర్టైన్ చేయడమే నేను చేసిన తప్పు.
అసలు నేను ఎవ్వరిని ఒక్కసారి తీసేసిన తర్వాత మళ్ళీ అలా తీసుకోను గానీ, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏంటి అసలు ఆయన? నేను ఇంతకుముందు కూడా ఈయన్ని అన్నాను. మరలా పబ్లిక్‌లో అనకూడదని అనట్లేదులే గానీ, సరేనండి. ఓకే. ఇగ్నోర్ హిమ్. వస్తే రేపొద్దున మంచిగా మాట్లాడితే తీసుకుందాం. లేకపోతే లేదు. సీసీ గారు మీరు మీరు నేను వచ్చారని నేనేమి ఛానెల్ స్టార్ట్ చేయలా. మీరున్నారని కూడా ఏమి నడపట్లా. మీరు రేపొద్దున లేకపోతే నేనేమి ఆపేసుకోను. కాబట్టి మీకు ఇష్టమైతే బ్రదర్ రండి. నేను ఒక మాట చెప్తా. లేకపోతే లేదు. ధనుష్ బ్రదర్ ఒక్క చెప్పండి నిమిషం. బ్రదర్. మీరు ఎక్కువ మనసు చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ అండి. లేదు బ్రదర్ ఆయన తప్ప, నాది తప్ప అనేది గాదు. కొంచెం ఆయన బ్యాలెన్స్‌డ్‌గా లేరు ఈ రోజున అని నేను తీసుకున్నాను. నేను కావాలనే యెస్. సీఎం యెస్. గారిని యెస్. బ్రదర్ మీరు ఆగండి. నేను నా చేతుల్లోకి తీసుకుంటాను. ఈరోజు మోడరేటింగ్ నేను తీసుకుంటాను. ఎందుకన్నానంటే అది అయితే గీతే నేను బ్యాడ్ అవ్వాలి సీసీ గారికి. అంతే తప్ప సీఎం గారు బ్యాడ్ అవ్వకూడదు అని ఆర్గ్యుమెంట్ వాళ్ళకి, ఆయనకి జరగకూడదని నేను తీసుకుని సీసీ గారిని మరి నాకున్న చనువు కొద్దిని బట్టే దాన్ని నేను ఆయన వెనకబెట్టాను. నేను అనుకుంటున్నా ఆయన ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా రేపు మార్నింగ్ లేవగానే మరలా నేను ఫోన్ చేస్తాను. బ్రదర్ ఏంటి మరి ఏం చేద్దాం అని మాట్లాడతాం. లేదు ఒకవేళ ఆయన ఇగ్నోర్ చేస్తే నాకేమి థంబ్‌నెయిల్ పంపించకపోతే జస్ట్ మాట్లాడుకుందాం రండి అని పెడతాను. వచ్చేవాళ్ళు రండి. అప్పుడు ఓపెన్ లింక్ ఇస్తాను కాబట్టి అప్పుడు ఇంకా ఏదో ఒకటి మనమైతే ప్రతిరోజు కూడా ప్రభువుని బట్టి ప్రజలకి ఏదో మేలు చేయాలి అనే ఆకాంక్షతో ఉన్న ప్రతి ఒక్కరూ రావచ్చు. మీరందరూ కూడా మీ వాయిస్ వినిపించొచ్చు. అసలు ఈ ప్యానెల్ యొక్క ఉద్దేశ్యమే అది. ఏదో కేవలం ప్యానెల్‌లో ఉన్న సభ్యులని ఒక నలుగురు, ఐదుగురు మేమే మాట్లాడడం కాదు. నాకు కొన్ని రోజుల నుంచి అది బాధ అనిపిస్తోంది. కాకపోతే ఇష్యూ అలాంటిది. మమ్మల్ని వాళ్ళు కొంతమంది అంటున్నారు మేము డిఫెన్సివ్ మోడ్‌లో ఉన్నాం కాబట్టి ఇంకా మిగతా వాళ్ళని తీసుకోకూడదని తీసుకోవట్లేదు. బట్ రేపటి నుంచి అయితే నార్మల్‌గా అందరిని తీసుకుంటాం. మీరందరూ రావచ్చు, మాట్లాడొచ్చు. ఓకే. థాంక్ యూ జాన్. ఆయన ఇన్వైట్ చేద్దాం, మాట్లాడదాం. ఓకే. ఫినిక్స్ గారు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి. వినోష్ గారు. సో కొన్ని పాయింట్స్ చెప్తానండి. దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. నేను ఎక్కువ టైం తీసుకొని లేదండి. అలా వద్దు. అలా కాకుండా మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉంటే చెప్పండి. అదే అండి. దానికే ఇంటరప్ట్ చేయొద్దు అని ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఆ పాయింట్ అంటే మీరు ఇంటరప్ట్ చేయొద్దు అనడంలోనే ఇంటరప్ట్ చేసే అవకాశం ఉంటదని మీరే చెప్తున్నారు కదా! మరి నో. అలాంటప్పుడు నో. ఐ యామ్ నాట్ చెయ్యొద్దు సేయింగ్ అని దట్. ఎందుకంటారు? మీకలా ఏమైనా ఉంటే ఒకవేళ ఉంటే ఇంటరప్ట్ చేసే ఉంటే చేయనివ్వండి మరి. చేసేవాళ్ళని కూడా చేయనివ్వండి. అందుకే మీరు మాట్లాడండి. ఎక్కడైనా ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. దట్స్ ఓకే. ఫైన్. ఒకటండి ఇప్పుడు ఇదంతా మనం ఒక ప్యానెల్‌లో ప్రతి ఒక్కళ్ళము యూనిక్‌లీ గిఫ్టెడ్. మీరు ఒప్పుకుంటారు కదా! ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక ఏరియాలో వి ఆర్ గిఫ్టెడ్. కాబట్టి మనం ఇండివిడ్యుయల్‌గా మన గిఫ్టింగ్ ప్రకారం మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాం. సో, ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్స్ కదా మనం. అలా మనం అందరం ఒక జట్టుగా కలిస్తేనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా 10 రోజుల ముందు ఎంత తగ్గిందో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మనం ఏవైతే ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నామో అదంతా ఒక నెగెటివ్ షేడ్‌లోనే మనం చూస్తున్నాం. కానీ మీరు ఒకసారి ఇంపాక్ట్ కూడా చూడండి. సో, అది ఒక పాయింట్. సెకండ్ అండి, మోడరేట్ చేసేటప్పుడు మీరు యూ ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్ అని నేను చెప్తాను. మీరని కాదు, ఎవరమ్మలో ఇక్కడ మోడరేట్ చేసినా ఒక జనరిక్‌గా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళము వి ఆర్ ఇండివిడ్యువల్స్, రైట్? అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది సీసీ గారు మనల్ని అంటున్నా కానీ మనకు హర్ట్ అవుతది. ఐ అగ్రీ. అట్ ద సేమ్ టైమ్ మీరు ఆ పర్సన్‌ని ఎవరినైనా సరే ప్యానెల్‌లో ఉన్న వాళ్ళని అడ్మానిష్ చేసేటప్పుడు కొంచెం మీరు కూడా అది కిడిష్‌గా వాళ్ళని డిస్మిస్ చేయకుండా. బికాజ్ ఇది పబ్లిక్‌లో ఒక థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక సిస్టర్ ఇక్కడ నేను ఇండివిడ్యువల్‌గా ఇంటరప్ట్ ట్రీట్ చేయాలి. చేయాలి అని. నాకు అభ్యంతరం ఉంది ఇక్కడ మీరు చెప్పేదానికి. చెప్పండి. నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని కాబట్టే నేను ఇంటరప్ట్ అవుతానని తెలిసి నేను అందుకే ఇంటరప్ట్ చేయాలనుకున్నప్పుడు దట్స్ చేస్తామని ఆల్ రైట్. చెప్పాను. యెస్. అదేంటంటే అది మీరే చూడండి. ఎవరు ఈ రోజున చైల్డిష్ బిహేవియర్ ఎవరిదుంది అని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. లేదా ప్యానెల్‌లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ వాళ్ళ మెజారిటీ తీసుకోండి. అంతేగాని ఒక్కరి అభిప్రాయం కాదు కదా! మెజారిటీ తీసుకోండి. రెండోది క్వెషన్ అడుగుతారని నేను అటు వచ్చానండి. ఐ విల్ వినండి. ఆన్సర్ ఇట్. వినండి. మీరు అదే అయ్యాక నేను ఒకటే చెప్తాను. ఆగండి. నాది అయిపోలేదు. నాది ఇంకొకటి ఓకే. వినండి. ఓకే. రైట్. ఇంకొకటి ఎవరు ఈ రోజున అలా బిహేవ్ చేశారు? నేను తీసేసిన ఎందుకు? అలాంటి బిహేవియర్‌తో మనం ఏం ముందుకు వెళ్ళగలం? ఏం మాట్లాడగలం? అందరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆయన. ఒకరి రైట్. తర్వాత ఒకళ్ళు. సరే నన్ను అన్నాడు. నన్ను రండి అంటున్నాడు. ఎక్కడికి రావాలి?
ఏం రావాలి? ఏంటి ఇప్పుడు మనం ఏమైనా బాక్సింగ్‌కి వచ్చినామా? ఏం చేయాలి? ఏంటి అసలు ఇది? ఓకే. మనం డిస్కషన్, విశ్లేషణలు అంటున్నాం. డిబేట్‌లేంటి మరలా వచ్చి రైట్. ఆయన్ని సరే వెనకాల పెట్టాం గదా! తర్వాత తీసుకున్నప్పుడైనా ఎవరైనా సరే మీరు ఆలోచన చేస్తే ఒక్కసారి అలా చేసిన తర్వాతనే ప్రవర్తన సరిదిద్దుకుని ఇంకొకసారన్నా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు గదా! బట్ రెండోసారి కూడా ఆయన అలాగ చేసాడా? చేయలేదు గదా! ఎలా వెనకాలేసుకొస్తారు మీరాయన్ని? కరెక్ట్. ఇప్పుడు ఈ క్వెషన్‌కి అరైవ్ అవ్వటానికే నేను ఫస్ట్ నుంచి ఇలాగే రన్ చేసుకుంటూ వచ్చాను. థాంక్ యూ. మీరు కరెక్ట్ క్వెషన్ రైజ్ చేశారు. నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఇందాక కూడా నేను ఇది రైజ్ చేశాను. అగ్రీ అయ్యే వాళ్ళు అగ్రీ అయ్యారు కూడా. ఇక్కడ ఏంటంటే హి ఈస్ టాకింగ్ సీసీ గారు ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయినప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ మనం ఎవ్వరం ఇమ్యూన్ కాదండి. వి ఆర్ నోబడీ ఇమ్యూన్ టు ఎంత అటాక్ వచ్చినా గానీ ఇమ్యూన్‌గా ఉంటూ అంతే ఏం ఎఫెక్ట్ కానట్టుగా బిహేవ్ చేయాలంటే అది హ్యూమన్ సెన్స్‌లో చాలా కష్టమండి. సో, అలా జరుగుతున్నప్పుడే ఇలాంటి ఇమ్మీడియేట్‌గా మనం రియాక్టివ్ అయిపోతాం. అంతవరకు ఉన్న స్టెబిలిటీ తగ్గుతది. కొంచెం మనం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి, మనం అందరం ఒక జట్టుగా పనిచేస్తున్నాం కదండీ! అలా చేస్తున్నప్పుడు మనము వి హావ్ టు బి లైక్ ఎ సేఫ్ హేవెన్ ఫర్ హిమ్. అంటే ఇప్పుడు ఎక్కువ అటాక్ అవ్వబడుతుంది ఎవరండి ఛానెల్‌లో? ఆయన ఫేస్ చూపిమంటున్నారు. ఆయన పర్సనల్ డీటెయిల్స్ ఎక్స్‌పోజ్ చేస్తారు. భార్య బిడ్డల వరకు వెళ్లారు. రేపు ఏం థ్రెట్ ఎక్కడ ఏమొస్తుందో అన్న ఒక టెన్షన్ ఉంటుంది కదండీ! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా పబ్లిక్ ఎలా ఉన్నా అట్‌లీస్ట్ మన ప్యానెల్‌లో ఉన్నవాళ్ళు ఒక ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసామనుకోండి. హి విల్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. మొన్న మీరు గమనించారా? టీఎస్ కుమార్ డిస్కషన్‌లో ఎంత మోడరేట్ అయ్యారు. మనందరం అప్రిషియేట్ చేసాం. సో, నేనేమన్నా అంటే అట్‌లీస్ట్ ఒక ఫ్యూ డేస్ ఫ్రమ్ హియర్ మనం కూడా కాస్త పేషెంట్‌గా ఉండి లెట్ హిమ్ స్పీక్ వెంట్ ఔట్. ఆ వెంట్ ఔట్ చేయనప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైతే లోపలంతా బాటిల్ అప్ అయిపోతదో ఇప్పుడు ఏదన్నా పోనీ ఆయన తనని ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? అసలు ఆయనకి ఏం అవసరం అండి ప్రూవ్ చేసుకోవడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుండెలో ట్రూత్ ఉందండి. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి నేను? హి ఈస్ వాంటింగ్ టు ప్రూవ్ నాట్ బికాజ్ ఆయనేదో తనని తాను చెప్పుకోవాలని కాదు. నిజ నిజాలు కళ్ళ ముందు బయటపెడితే ప్రజలు వాళ్ళు దే విల్ డిసైడ్. దాంట్లో నిజం బయట పెట్టినప్పుడు దానికి నెగెటివ్ ఉంది అని మనం పులుముకూడదండి. వి హావ్ టు పుట్ ద ఫ్యాక్ట్స్ ఔట్. లెట్ పబ్లిక్ డిసైడ్. ఓకేనా. ఐ నో నేను కంప్లీట్‌గా వన్ సైడెడ్‌గా సీసీని సమర్థించట్లేదు. నేను ఒక థర్డ్ పర్సన్ లానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికొచ్చింది ఐడియాలజీ మీ అందరూ కలిసి పనిచేస్తున్న ఐడియాలజీ నేను ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాను. నాకు ప్రవీణ్ పగడాల గారు అసలు తెలీదండి. నేను ఇన్ పర్సన్ కాదు కదా! ఫోన్‌లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. దట్స్ వై ఐ కనెక్టెడ్. ఆయన చనిపోయిన తర్వాత నేను ఎఫెక్ట్ అయ్యాను ఆయన గురించి తెలుసుకున్నాక. సో, ఇక్కడ ఆ పని జరుగుతుంది అని గుర్తించి నేను ఇక్కడికొచ్చాను. అంతేకాని ఇక్కడికొచ్చి నేను నేర్చుకుంది కాదు. అండ్ సీసీ గారు డిడ్ నాట్ ఇన్‌ఫ్లూయెన్స్ మీ. సో, అలా మనం అందరం అంతే. వి ఆర్ ఆల్ ఇండివిడ్యువల్స్. సో, మనం కొంచెం సపోర్ట్ చేద్దాం. ఏమంటే విల్ బ్రింగ్ హిమ్ ఔట్ ఆఫ్ థాట్. మనం క్రిస్టియన్స్‌గా ఒకటి ప్రేయర్ చేయొచ్చు. సైకలాజికల్‌గా వి కెన్ డిస్కస్ అండ్ లెట్ హిమ్ వెంట్ ఇట్ ఔట్. ఒక్కొక్కసారి మనం చెప్తే తమాయించుకుని క్షమాపణ కూడా అడిగారు. మొన్న మీరు బిహేవియర్ ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకుంటూ రండి. ఇవాళే ఎందుకు ఇలా సిస్టర్ అయిపోతుంది ఒక మాట నిన్న కూడా మీరు బాగా వెనకేసుకొచ్చారు. ఇలా వెనకేసుకొస్తూ ఉంటే ఏమైతదంటేనండి, ఇంతకన్నా ఇంకా వ్యక్తి ఘోరంగా బిహేవ్ చేస్తాడు తప్ప తనని మార్చుకోడు. ఒక్కటి వినండి. ఈ ప్యానెల్‌లోంచి ఆయన అందరిని సరిచేసే విధంగానే మాట్లాడుతుంటాడు కదా! "సంబన్న నువ్వు ఇట్లా ఉండాలి. అనిల్ అన్న ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని." మరి అదే వ్యక్తికి మీరు చెప్పట్లేదు. మేము చెప్తున్నాం నేను కొంతమందికి. చెప్పాను ఎందుకు సార్. మార్చుకోవట్లేదు? నిన్న కూడా తనను లైవ్‌లో నేను తాను చెప్పాను. మార్చుకోలేని వ్యక్తికి నిన్న ఇతరులని మార్చడానికి ఏమన్నా అసల ఆ హక్కు ఉందా? మీరు చెప్పండి. నిన్న కూడా నేను చెప్పానండి. నిన్న మొన్న ప్రతి లైవ్‌లో నేను ఎప్పుడు వన్ సైడెడ్‌గా మాట్లాడలేదు. ఆన్య గారు మీరు కూడా నా తర్వాత ఒకసారి రెస్పాండ్ అవ్వండి దీని మీద. మనం చెప్పామో లేదో మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ప్రకాష్ గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. అందరం చెప్తూనే ఉన్నాం. నిన్న కూడా ఏమన్నానంటే మీరు వాళ్ళ స్థాయికి ఇప్పుడు చెగోడి గారి విషయంలో ఆహ్, నేనేమన్నానంటే వాళ్ళెలా దిగజారి మాట్లాడినారని చెప్పి మనం గూడా వాళ్ళ స్థాయికి దిగజారి చేస్తే ఇంక మన డిగ్నిటీ పోయినట్టే గదండీ. లెట్స్ ఫైట్ అకార్డింగ్ టు అవర్ డిగ్నిఫైడ్ స్టాండర్డ్స్. లెట్స్ నాట్ గెట్ బ్యాక్ టు దేర్ లెవెల్. మీరు అది కూడా గమనించాలి ఇనోష్ గారు. కంప్లీట్‌గా ఎవరిని సమర్థించట్లేదు. మాట్లాడినప్పుడు కూడా చాలా సార్లు చెప్పాం అండ్ హి ఈస్ కరెక్టింగ్ హిమ్‌సెల్ఫ్.
నేను ఒకటే మీరు హైలైట్ తీసుకోవాల్సింది ఏంటంటే బిహేవియర్ ఇన్కన్సిస్టెంట్ ఎందుకు అవుతుంది. కాసేపు తమాయించుకుంటున్నారు, మళ్ళీ అది రైజ్ అవుతుంది, మళ్ళీ తమాయించుకుంటారు, రైజ్ అవుతుంది. అంటే దట్ పర్సన్ ఈజ్ ఇన్ స్ట్రెస్. ఇట్స్ క్లియర్. సరేనండి. ఓకేనండి. ఓకే ఫీనిక్స్ గారు. చాలా సంతోషం. మీరు ఆయన బాగా అర్థం చేసుకోరు. మేము చేసుకోలేకపోయాను. సరేనండి. ఒకసారి ఆగండి. మనోజ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సరేనండి. ఈరోజు వచ్చారు. ఆయన ఈ రోజే వచ్చారు. ఈ లైవ్ ఇప్పటిదాకా చూశారు. ఆయన్ని అడుగుదాం అసలు చూసే వ్యక్తులకి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సరే ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనకే ఎలా అనిపిస్తే చూసే వీక్షకులకు గాని, కామెంట్ సెక్షన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తదో మనం ఎందుకంటే బయట వ్యక్తులకి తీసుకుందాం. మనలో మనం గాదు. మనం అందరం ప్యానెల్‌లో సభ్యులమే కాబట్టి ఎలా అయినా సపోర్ట్ చేసుకుంటాం. అది పక్కన పెడదాం. మనోజ్ అన్న చూద్దాం. మీరు ఆగండి. మనోజ్ అన్న మీరు ఈరోజు సీసీ గారి ప్రవర్తన మీరు సమర్థిస్తున్నారా? కరెక్టేనంటారా? చెప్పండి ఆయన లైవ్‌లోకి తీసుకుంటా. వెనకాలే ఉన్నాడు ఆయన. యాక్చువల్‌గా తను ఏదో బాగా డిప్రెషన్‌లో ఉన్నట్టు నాకు అనిపించింది బ్రదర్. అందువల్ల నాకు ఎట్లా ఏంటిది ఎప్పుడు లేని విధంగా ఇట్లాగ మాట్లాడుతున్నాడేంటి? ఎట్లా ఏంటిది ఎప్పుడు లేని విధంగా ఇట్లాగ మాట్లాడుతున్నాడేంటి? అగ్రెసివ్‌గా అంటే ప్రతి ఒక్కళ్ళని కమాండ్ చేసినట్టు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. ఎప్పుడు ఇంతకుముందు ఈ టైప్ బిహేవియర్ నేను చూడలేదు. ఇలాగా తను మాట్లాడటం అనేది కొంచెం నాకు కూడా కొంచెం అప్సెట్ అయ్యాను. ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు నేను నాకున్న లిమిట్స్ నాకు తెలుసు కదా. నేను అందరితోనూ క్లోజ్‌గానే ఉంటాను. సరే చూశాను. ఓకే. నేను సైలెంట్ అయ్యాను. ఈలోపు ఎందుకో ఈరోజు సీసీ బ్రదర్ కొంచెం తన వల్ల నాకు కూడా కొంచెం అప్సెట్ అయ్యాను. అంటే ఆఫ్టర్ 2 మంత్స్ కదా నేను వచ్చింది. వచ్చిన తర్వాత తను ఆ విధంగా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు వేరే విధంగా ఉంది. ఇక్కడ లైవ్‌కి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అది నాకు కొంచెం పెయిన్‌ఫుల్ అనిపించింది. ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్. తన మీద ఏమో థ్రెట్స్ ఎందుకో అదే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఓకే అన్న. మనోజ్ అన్న. సిస్టర్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆన్య గారు ఉన్నారు కదా, ఆవిడ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఆవిడ అసలు మాట్లాడలేదు. సిస్టర్ మీరు మాట్లాడతారా? యా బ్రదర్ మాట్లాడతాను. మాట్లాడండి సిస్టర్. యా ఇంతవరకు లైవ్ చూసాను కదా బ్రదర్. ఇప్పుడు నేను కూడా మనోజ్ గారితో హాఫ్ అగ్రీ అవుతాను. ఎందుకంటే నిజంగానే ఈరోజు సీసీ గారి వాయిస్ లో కూడా స్టెబిలిటీ అనిపించలేదు నాకు. చాలా కొంచెం నేను కూడా బాధపడ్డాను. మేబీ మనం అనుకుంటున్నట్టు ఆయనకున్న స్ట్రెస్ వల్ల అయి ఉంటది. లేకపోతే ఒక్క మనిషిని పట్టుకుని చాలా మంది టార్గెట్ చేసి విపరీతంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకి ఆ బాధ ఉంటదంటే బాధపడే వాళ్ళకే ఆ నొప్పి తెలుస్తుంది. సో ఆ నొప్పి వలన ఆయన తనని అంటే నేను అలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటని మనోజ్ గారికి తెలుసు కాబట్టి ఆయన చేత సీసీ గారి గురించి అంటే సీసీ గారు ఏంటి అన్నదని అంటే ఎవరైనా సరే తన గురించి తాను చెప్పుకుంటే ఎవరు నమ్మరు కదా. సో ఎదుటి వ్యక్తి తనకు బాగా తెలిసిన వ్యక్తి చెప్తే పబ్లిక్ కి సీసీ గారి గురించి తెలుస్తుంది అన్నట్టుగా అని మేబీ మనోజ్ గారిని అడిగారు అనుకుంటున్నాను నేను. సో ఈరోజు సీసీ గారు కొంచెం చాలా బాధలో ఉన్నారు. ప్లస్ కొంచెం అన్బ్యాలెన్స్డ్ గా కూడా ఉన్నారు. నేను అదే మెసేజ్ కూడా పెడుతున్నాను సీసీ గారు అని. అంటే ఆయనకన్నా నేను పెద్ద అక్కగా నేను పెడుతున్నాను. మేబీ ఆయన కొంచెం ఈరోజు రియలైజ్ అయ్యి రేపు పొద్దున్న మళ్ళీ కంబ్యాక్ అవుతారని నేను అనుకుంటున్నాను. వి ఆల్ హ్యావ్ టు ప్రే ఫర్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. అదొక్కటి మాత్రం నేను చెప్పగలను దినేష్ గారు. సో మీరు చేసింది కూడా కొంచెం కరెక్టే కానీ మళ్ళీ ఒక్కటి మేబీ నేను అడగకుండా చెప్పొచ్చా లేదో దినేష్ గారు, ఓకేనా? సిస్టర్ చెప్పండి సిస్టర్. మీకు కూడా చక్కగా చెప్తున్నా అంటే మీరు ఇందాక అన్నారు కదా మా అక్క కూడా చెప్పారు అని అన్నారు కదా సీసీ గారు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. ఆ ఒక్క మాట కొంచెం నాకు బాధ అనిపించింది. మేబీ మీ వేళ మీకు కరెక్ట్ ఉందని ఎంతమంది అన్నా కూడా నేను సీసీ గారిని ఇన్ ద సెన్స్ అంటే ఆయన యొక్క భావజాలం మీకు నచ్చి ఆయన ఇంతవరకు మనం ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నాము. మీరు ఆ ఒక్క మాట అన్నారు కదా కొంచెం బాధ అనిపించింది నాకు. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. బట్ ఈ రోజు నేను కూడా చెప్తాను. వన్ మినిట్ అండి. ఇప్పుడు ఆ గ్యాప్ రావడం అన్న నేను ఒక మాట చెప్తాను ఇక్కడ ఆన్య గారు అన్న మాటకి.
సిస్టర్ మీరు చూస్తే ఈ ప్యానెల్‌లోకి నుంచి వెళ్ళిన వినయ్ గారు, ఆర్‌పి గారు, మాస్టర్ రాజు లేకపోతే ఇప్పుడు సోలమన్ రాజు అనే ఆయన కంటిన్యూగా ఇక్కడ పెడతా ఉన్నాడు కాపీ పేస్ట్‌లు. ఆయన ప్రతి ఒక్కరు కూడా వేరే ఛానెల్‌లోకెళ్ళి మాట్లాడే మాట ఒక్కటే. చాలామంది సరే కొంతమంది అందులో నన్ను తిట్టినా పోనీ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటి ఇప్పటిదాకా, యనూష్ పాల్ ఆయన మంచోడే. ఆయన కానీ ఈ సీసీఏ చెడగొడుతున్నాడు అని ప్రతి ఒక్కరు అనడం మీరు చూస్తున్నారు, వింటున్నారు. అలాగే నా కాల్ రికార్డింగ్‌లో నిన్న కూడా ఒక అతను, ఆయన మరి క్రైస్తవ సమాజంలో చాలా పెద్ద వ్యక్తే. బెదిరిస్తుండు కదా! నువ్వు సీసీతో ఉంటే నువ్వు కూడా జాగ్రత్త. నీకు కూడా నీ లైఫ్ కూడా ఈ ప్రమాదంలో పడతది. నువ్వు కూడా ఇరుక్కుంటావు. నీకు కూడా సెగ తగులుతది. పొయ్యిలో సెగ బానకు తగిలినట్టు నీకు తగులుతది అని పబ్లిక్‌గా కూడా బెదిరిస్తున్నారు కదా! ఇవన్నీ చూసినప్పుడు మా అక్కగారు ఎలాంటి వ్యక్తి అంటే, ఆవిడ ఒకసారి సీసీ గారిని ఇలాగే నేను మాట్లాడనివ్వలేదని లైవ్‌లోకొచ్చేసి అసలు అందరిని నోరు మూయించే సీసీ గారు ఆయన్ని మీరు అసలు ఇట్లా మాట్లాడకపోతుంటే నాకు ఏడుపొచ్చింది అని చెప్పి మాట్లాడిన ఆవిడ. కానీ ఎంతైనా నా సొంత అక్క కాబట్టి నా మీద కూడా ఉంటది కాబట్టి నాకు ఈ రోజున నా ఫ్రెండు ఇంతకుముందు నేను నిన్నటి దినాన కూడా ఆయన కామెంట్ చదివి చెప్పిన శేఖర్ గౌడ్. బ్రదర్ మిమ్మల్ని అందరితో మీరు ఎందుకు బ్రదర్ మిమ్మల్ని అంటుంటే మా మనసు గాయపడుతుంది, మాకు బాధ అవుతుంది అని నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా! అలా వాళ్ళేంటంటే నువ్వు మంచోడివే అని అందరూ చెప్తున్నారు. కానీ అతను నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడనో లేకపోతే అతను బ్యాడ్ అనో కొంచెం దూరంగా పెట్టమంటున్నారు కదా! అట్లా ఎందుకు చేయట్లేదు అంటే, నాకు తెలుసు ఆ వ్యక్తి అలాంటోడు కాదు. అతను మతోన్మాది కాదు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాదు. అలాగే సమాజానికి మంచే చేయాలనుకుంటున్న వ్యక్తి. కాబట్టి నేను స్ట్రాంగ్‌గా నిలబడ్డా. అలాంటప్పుడు ఆయన నా నమ్మకాన్ని నేను కోల్పోయేలాగా చేస్తే నేనేం చేయాలి? ఒక వ్యక్తి మీద నేను అంతగా నమ్మకం ఉంచి అసలు పైపెచ్చు కూడా నేను ఆయనకి సీఎం గారికి ఎట్లా ఇచ్చానో ఐడీ పాస్వర్డ్ కూడా ఇచ్చి, బ్రదర్ నేనే కాదు ఒక రోజున సీఎం గారు చేయండి, ఒక రోజున మీరు చేయండి అని నేను ఐడీ పాస్వర్డ్ ఇచ్చిన బ్రదర్ నేను అలా చేయను. మీ ఐడీ పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ మార్చేసుకొని నేను చేయను అన్నాడు. ఓకే దట్స్ గుడ్. ఆయనకి లేదు. అంతగా నేను నమ్ముతున్నా ఆయన్ని. అలాగే నేను సీఎం గారు బ్రదర్ గ్రూప్‌లో యాడ్ చేయండి ప్రకాష్ గారిని, సీసీ గారిని అంటే గ్రూప్‌లో యాడ్ చేశాను. వెంటనే లీవ్ అవుతాడు ఆయన. ఆయనకు కొన్ని ఉన్నవి ఇండివిడ్యువాలిటీ ఉన్నాయి. నేను కాదన్ను. నాకు కూడా ఒకానొక టైంలో అనిపించింది. సీసీ గారు అందరూ మీ మీద వేస్తున్న నిందేంటి? మీరు మొఖం చూపించమని. ఆల్రెడీ మీ ఫోటోలు కనపడుతున్నాయి. పబ్లిక్‌లో వాళ్ళే పెడుతున్నారు. మీ పేరు, ఇంటి పేరు, ఫోన్ నంబరు అన్నీ ఉన్నాయి కదా! ఇంకొకటేంటంటే ఆయన మనోజ్ గారు లాగానే ఆయన ఎప్పటినుంచో తెలిసిన ఒక స్నేహితుడు మానవతావాది అనే ఐడీతో వచ్చిన ఆయన బ్రదర్ ఇంతకు ముందంటే ఓకే. మీరు అలా మాట్లాడారు. అది ఓకే. ఇప్పుడు మీరు మారు మనసు పొందుకున్నాను, మారాను, బాప్తిజం తీసుకున్నాను అంటున్నారు కదా! ఇంకెందుకు మరి అలాగెందుకు? అలా ఉండమాకండి. మీరు మారండి. మీరు ముఖం కూడా చూపించడం అన్నది నాకు కరెక్టే అనిపించి నేను అడిగిన. బ్రదర్ మీరు చూపించొచ్చు కదా! అంటే నేను చూపించనండి. నాకు అవసరం లేదు అని అన్నాడు. ఓకే. దట్స్ ఫైన్. కాదంట్లా. ఆయన ఏదైతే నాకిది ఇష్టం లేదని చెప్తున్నాడో దాన్ని నేను వింటున్నా. బట్ ఈ మనిషి మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్ల కొన్నిసార్లు. మరి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ మనిషి మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్ల కొన్నిసార్లు. మరి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తుల కోసం మరి ఒక్కొక్కసారి ఏమనిపిస్తది? నేను నిలబడుతున్నప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడుతున్నప్పుడు నా మనసాక్షి కూడా నన్ను అడుగుతుంది కదా! ఇలాంటి వ్యక్తి కోసమా నువ్వు నిలబడుతుంది అని అడగదా? ప్రశ్నించదా? అలాంటి ప్రశ్నలు నాకు ఈరోజు మరలా ఎదురైనాయి. ఇంతకుముందు అయింది. ఇదేం నాకు సీసీ గారు ఫస్ట్ టైం ఏం కాదు. ప్యానెల్‌లో ఉన్న వాళ్ళకి ఆయన కావాలంటే మీరు అడిగి కనుక్కోండి. ఒకసారి ఆయన నైట్ ఒకసారి ఫోన్ చేసాడు. ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడిన మాటలేంటి? ఆ తర్వాత కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి ఆయన ఎలా కామెంట్లు పెట్టేటోడు? ఇవన్నీ మీరు ఒకసారి ఇది ఫస్ట్ సారి ఏం కాదు. అయినా గాని తర్వాత ఆయన అలా ఉండే వ్యక్తి కాదు. ఏదో కోపంలో అనుకున్నాం కాబట్టి ఇక పూర్తిగా వ్యక్తులను దూరంగా పెట్టుకునే వ్యక్తి ఆయన కాదు, నేను కాదు. కాబట్టి ఇంతకాలం వచ్చినాం. బట్ ఈ రోజైతే నాకు సీఎం గారు విషయంలో ఆయనది అలాగే అందరూ అసలు ఏంటి ఎంత మనం ప్రముఖులమైన అథారిటీ చేస్తే అరే నేను చేస్తేనే మీరు ఓర్చుకోలేకపోతున్నారు కదా! ఇంక గట్టిగా మాట్లాడితే నాకే మీరు చెప్తున్నారు కదా! మీ ఛానల్ నాది. నేను మోడరేటర్‌ని ఇంతకాలం సీఎం గారు రానంత కాలం వరకు. కానీ మీరు నాకు సజెషన్ చేస్తున్నారు కదా!
నేను ఆ సజెషన్ కూడా వింటూ ప్రకాష్ గారు మీరే చెప్పండి, మీకు ఒక రోజున క్షమాపణ చెప్పాను లేదా నేను? నేను ఇంతకుముందు ఇలాగే అందరిని తీసేవాడిని. నేను సారీ చెప్తున్నాను, నన్ను నేను సరి చేసుకుంటున్నానని ఏది విషయంలో అయితే ఈయన సాంబశివరావు గారిని అన్నాడని హైలైట్ చేశారో అదే లైవ్‌లో ఉంటది. మీరు కావాలంటే వినండి. అప్పటి నుంచి నేను ఎవరిని తీసేయట్లేదు. ఇది నేను ఫస్ట్ టైం మరలా ఇలాంటి ఎవరు భరత ప్రక్షాళనలో ఒకడిని తీసేసా. ఆయన వెధవలు అది ఇది అని మాట్లాడుతుంటే ఆ విషయంగా తీసేసా. రెండోది ఇతన్నే నాకు గుర్తున్నంత వరకు. ఎందుకంటే ఆ తర్వాత నేను ఎవరిని తీయలే. సీఎం గారే చూసుకుంటున్నాడు. కానీ ఈరోజు నాకు అనిపించింది సీఎం గారు తీసేస్తే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వచ్చినా పర్లేదు, నాకు రానివ్వండి, వాళ్ళ మధ్య తగ్గు కాకూడదు, మా ఇద్దరి మధ్య అయినా పర్లేదని నేను తీసుకున్నా. నేను వెనకాల పెట్టిన. ఇది కూడా నాకు ఇంకా తప్పంటే నేనేం చేయలేను. అలాంటి వాళ్ళకి ఒక నమస్కారం పెడతాను అంతే. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా మాట్లాడితే మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే మనోజ్ అన్న అడగండి. అన్న మనోజ్ అన్న ఒకటి చెప్పండి. సరే, ఈరోజు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా క్రైస్తవులకి రాజకీయాలు అవసరం. దీన్ని ఒక ఉదాహరణతో మీకు ఎగ్జాంపుల్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మా పాప లేకపోతే ఇంకొక ఎదురింటి వాళ్ళ పాప ఇద్దరు ఆడుకుంటూ గొడవ పడ్డారనుకోండి. వాళ్ళు వచ్చారు, పేరెంట్స్ మేము వెళ్ళాం అనుకోండి. నేను వెంటనే ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ మా పాప ఆ పాప మీద ఆ పాప మా పాప మీద చెప్తున్నప్పుడు ఫస్ట్ మా పాపనే నేను తిడతాను. మా పాపనే ఇంకొకసారి ఆ పిల్ల ఎందుకు కొట్టావు అని మా పాపనే గద్దించి మా పాపనే కావాలంటే ఒకటి కొట్టి ఇంట్లోకి తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత వాళ్ళు మామూలు అయిపోతారు. ఇది నా నైజం. నేను ఇలాగే చేస్తా. ఎందుకంటే అవతల వాళ్ళ కోసం నాకు తెలియదు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఆ పాపను చిన్న పాప నేనేమనంటే దానివల్ల ఆ పెద్దోళ్ళు హట్ అయ్యి నాతో అసలు జీవితకాలం కూడా మాట్లాడరేమో. ఎందుకంటే చిన్నపిల్ల కలిసిపోతారు కానీ పెద్దోళ్ళు అలా కలవరు కదా. అలాగే నా ప్యానెల్లో ఉన్న సభ్యుల్ని నేను అలా చూస్తూ అవసరమైతే వీళ్ళని బ్యాక్ స్టేజ్‌లో పెడుతూ ఉంటా. అలా చాలా సార్లు సిసి గారిని చేశా. చాలా మందికి అనిపిస్తది, ఇదేంటి ఈ వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని అనిపించవచ్చు. కానీ వచ్చిన వ్యక్తులందరూ వాళ్ళు నా దృష్టిలో బయట వాళ్ళు. ఈ సిసి గారు కానీ నేను లేకపోతే కొంతమంది మన ప్యానెల్‌లో ఎవరినైతే బ్యాక్ పెట్టేస్తున్నానో వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ హక్కు, ఆ అధికారం ఉందనుకుని వాళ్ళు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు అనుకుని నేను వెనకబెడతా ఉంటా. అంతే తప్ప వాళ్ళని అవమానించాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సీఎం గారు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా అర్థమవుతుంది. రైట్. ఇంకా నెక్స్ట్ ఒకసారి సిస్టర్స్‌ని మాట్లాడించి వాళ్ళకి సమయం ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళని పంపించిన తర్వాత ప్రకాష్ గారు, చిరంజీవి గారు మాట్లాడతారు కానీ అన్న మనోజ్ అన్న మీకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఒకవేళ టైం ఎక్కువైపోతుంటే లీవ్ అయిపోండి అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. రైట్. ఓకే. సిస్టర్ ఫీనిక్స్ గారు మీరు మాట్లాడండి సిస్టర్. మీ ముగింపు మాటలను తెలియజేయండి. టీచ్ అదర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఒక లాస్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఏంటంటే మనము అందరం కూడా ఒక ఇండివిజువల్స్ అడల్ట్స్ కాబట్టి చెప్పే విధానం, మాట్లాడుకునే విధానం కాస్త రెస్పెక్ట్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఇరువైపులా. నేను వన్ సైడ్ మాట్లాడట్లేదు. ఇందాక కూడా నేను అదే చెప్పాను. ఇరువైపులా రెస్పెక్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకోవాలి. బికాస్ కిడ్స్ని డీల్ చేసే విధానం వేరు, పెద్దల్ని డీల్ చేసే విధానం వేరు. ప్రతిసారి నేను మిమ్మల్ని అంటున్నాను అని అనుకోకండి ఇనోష్ గారు. నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళనే తిట్టుకుంటూ వెళ్తే అది అవుట్ సైడర్స్కి కూడా అడ్వాంటేజ్ అయిపోయి అందరూ డిస్రెస్పెక్ట్ చేస్తారు. సో మీరు 90% ఇంట్లోనే చేసుకుందాం, కానీ అప్పుడప్పుడు కొంచెం మనం డిజర్న్మెంట్ వాడి న్యూట్రల్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే పీపుల్ హర్ట్ కూడా అవుతారు. సో వీఆర్ విత్ యూ సిసి గారు, మీరేం బాధపడద్దు. అండ్ విషింగ్ వెరీ హ్యాపీ హాలిడేస్ టు సీఎం గారు. హ్యావ్ ఎ గుడ్ ట్రిప్ అండ్ కమ్ బ్యాక్. మనం అందరం ఇదే టీమ్ స్పిరిట్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్ని ఫస్ట్ హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ చూసి తర్వాత ముందుకు వెళ్దాం. మనం కలిసి ఉంటేనే ఏదైనా. మనం ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ చూసుకుంటే మనం ఏది సాధించలేం. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనండి. సరే, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచన చేసేవాళ్ళు మెచ్యూర్డ్గానే మాట్లాడితే బాగుంటుంది. అదేంటంటే తప్పు ఉన్నప్పుడు ఖండించాలి, అంతే తప్ప వెనకాల వేసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు. నన్నైనా అలాగే చేయండి. ఇప్పుడు నన్ను ఎలా కరెక్ట్ చేస్తున్నారో అలాగే చేయండి. ఒక వ్యక్తి ప్రవర్తన బాగోలేనప్పుడు పైపెచ్చు అందరినీ తప్పు పట్టేటప్పుడు నీది ఈ విషయంలో తప్పు ఉంది అని అన్నప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. ఆయన చాలా సార్లు చెప్పినా కరెక్ట్ చేసుకోలేదు. ఇంకొకసారి అవకాశం ఇచ్చినా చేయలేదు. అయినా కానీ మరి ఆయన మెచ్యూర్గా ప్రవర్తించలేదు
కాబట్టి నేను చేశాను. మీకు అది మెచ్యూర్‌గా అనిపించకపోతే కిడ్డీగా అనిపిస్తే సిస్టర్ మీ ఇష్టం అండి. ఆయన ఎవరొస్తారు నాతో పాటు అనగానే వెళ్ళిపోయారు మీరు. నో. మరలా నో. నేను డ్రాప్ ఎందుకొచ్చారో అయ్యాను. నాకు తెలీదు గానీ డ్రాప్ ఆ! అయ్యానండి. నా నెట్ ఓకే. ఇష్యూ అదే డ్రాప్ అయ్యాను. సిస్టర్. ఇందాక కూడా డ్రాప్ అయ్యాను. మీరు అదే. అదే అపార్థం మీరు చేసుకోకూడదు. ఏమో నిలబడతారో లేదో నాకు తెలీదు గానీ, మరి మీరు ఏం చూసారో నాకు అర్థం కావట్లేదు. ఇంత స్ట్రగుల్స్‌లో గూడా యాక్చువల్‌గా ప్రతి ఒక్కరు చూడండి నన్నేమన్నా ఘోరంగా తిడుతున్నారా? నేను చెడ్డ పాస్టర్‌ని, లేకపోతే నేనేమన్నా ఎవరికన్నా అన్యాయం చేశానని, డబ్బులు తీసుకున్నాను, లేకపోతే ఎవరినన్నా మోసం చేశానని అంటున్నారా? దేన్ని బట్టి నన్ను అంటున్నారు? ఆయన నా పక్కన ఉన్నాడు గాబట్టి, ప్రతి ఒక్కరు వాక్యాలను కూడా కోట్ చేస్తున్నారు. దుష్ట సంగతి, మంచి నడవడికను చెరుపునన్నా గాని, స్టిల్ నిలబడ్డాను. ఎలా నిలబడాలి? నిలబడ్డం అంటే. అంతే తప్ప మీ 4 మాటలు ఓదార్పు మాటలు చెప్తే అది నిలబడ్డం కాదండి. అలాంటి మాటలు నేను 100 చెప్పగలను. బట్ నేను ప్రేమ ఉంది గాబట్టే సరి చేయాలనుకుంటున్నా. ఇతను ఒక మంచి వ్యక్తి, సొసైటీ కోసం ఆలోచన చేసే వ్యక్తి. ఇంకా బెటర్‌గా మారాలి అంటే ఇలాగే ఉండకూడదు. ఆయన్ని ఇలాగే విడిచిపెట్టేయకూడదు అందరం మనం అని సరి నేను మాట్లాడుతున్నా. వినోష్ ఓకేనండి? గారు, అందరం సరి చేసాం. మీరది మర్చిపోతున్నారు. మీరు నిన్న లైవ్‌లో ఒక 2, 3 టైమ్స్ మరి మీరు కంటిన్యూయస్‌గా విన్నారో లేదో నాకు తెలీదు గానీ, ప్యానెల్‌లో ఉన్న వాళ్ళు చెప్తారు. నేను కరెక్ట్ చేయలేదా? నిన్న చేశాను, మొన్న చేశాను. ఆయన అందరి ముందే అపాలజైజ్ చేశారు. పర్టిక్యులర్‌గా పేరు తీసుకొని అపాలజైజ్ చేశారు. ఐయామ్ నాట్ టేకింగ్ వన్ సైడ్. కానీ నేను ఓవరాల్ పర్స్పెక్టివ్ చెప్తున్నా. మనోజ్ గారికి కూడా అర్థమైందది. ఆయన కూడా చెప్పారు కదా! సో, మీరు కూడా ఒకసారి కూల్ డౌన్ అయ్యి ఇద్దరు సామరస్యంగా మాట్లాడుకొని, మీరు కూడా సీసీ గారితో మాట్లాడి ట్రై సిస్టర్ టు మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు గానీ ఏమీ లేదండి అక్కడ. నేను రేపొద్దున ఆయనకి కాల్ చేస్తా. ఆయన లిఫ్ట్ చేయకపోతే అది ఆయన ఇష్యూ. నేను ఆయన్ని అడుగుతాను. బ్రదర్ ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి? అని ఖచ్చితంగా నేను అతనితో మాట్లాడతా. అతను కూడా నాకు మాట్లాడతాననుకుంటా. మీరే ఎక్కువ ఊహించుకుంటున్నారు. దయచేసి మీరు ఇంకా మేము ఎప్పటినుంచి ఉన్నాం, కొనసాగుతున్నాం మీకు తెలీదు కదా! ఇలాంటివి మా మధ్య ఇది మొదటిసారి కాదు అని నేను చెప్తున్నా. మాకు తెలుసు. ఆయన రాకపోయినా గానీ నేనైతే ఆగే వ్యక్తిని కాదండి. ఎందుకంటే నేనైతే నాకు తప్పు అనిపించింది తప్పనే చెప్తాను. లేదు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను. అంతేగాని అతను నాకెంత క్లోజ్ అయినా గానీ, నువ్వేం చేసినా కరెక్ట్ అని నేను చెప్పలేను. చెప్పి అలా పాడు చేయలేను ఆ వ్యక్తిని. రైట్ అండి. థాంక్ యూ. అది అది మేము చెప్పలేదంటారా? నేను చెప్పలేదంటారా అది? సిస్టర్ నేనేంటో చెప్పాను. మీరు చెప్పారా చెప్పలేదని నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు ఓకేనా అండి? అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. దట్ ఐ యామ్ ఇందాక కూడా అన్నారు మీరు వెనకేసుకొస్తున్నారని. నేనన్నానా ప్యానెల్‌లో ఉన్నప్పుడు లైవ్ వెనకేసుకొస్తున్నారు అని చాట్‌లో అన్నానా? ఉన్నవాళ్ళు చెప్తారండి. నేను సైడ్ మీరన్నారు కదా! ఇప్పుడు తీసుకోను. ఒక మాట వినండి. ఇప్పుడు పబ్లిక్‌లో ఇంతమంది చూస్తున్నప్పుడు ఆయన బిహేవియరు చిన్న పిల్లలని మీరన్నారు గదా! చిన్న పిల్లలాగా ట్రీట్ చేయకూడదు. మెచ్యూర్ పర్సన్స్ అందరూ అడల్ట్ కదా! అన్నారు. అట్లా బిహేవ్ చేసాడా తను? నేను ఒక్కటి అబ్జర్వ్ చేశానండి. యాస్ మీరు సూన్ యాస్ ఆగండి పోనీ ఓకే. మనిద్దరం కాదండి. మనిద్దరం ఏం మాట్లాడుకోవద్దులే గానీ, ఒకసారి మిగిలిన వాళ్ళున్నారు గదా! వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని మెజారిటీ ఏం చెప్తే అది చేద్దాం. ఓకేనా? లేకపోతే నాకు తప్పనిపిస్తే నేను సారీ చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు గానీ, ఒకసారి మీరు ఆగండి. మనం ఎందుకు ఆర్గ్యూ చేసుకోవడం. మనోజ్ అన్న ఉన్నారా మీరు ఇంకెళ్ళిపోయారా? ఇంకా ఉన్నట్టున్నారు గానీ, బహుశా ఆయన వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఐడీ ఉండిపోయింది. రైట్. సిస్టర్ ఆన్య గారు మీరు చెప్పండి సిస్టర్. ఇప్పుడు ఒక థ్యాంక్ యూ ఆయన పాస్టర్ వినోష్ గారు. యాహ్! సరే మీరు మీ విన్నారు కదా! ఇంకా మనం చెప్పక్కర్లా. మీరు మాట్లాడండి. యాహ్! విన్నాను బ్రదర్. నేను ఈరోజు కంప్లీట్ లైవ్‌లో ఉన్నాను. యూజువల్‌గా నేను మధ్యలో బయటికెళ్ళి వస్తూ ఉంటాను. బట్ కంప్లీట్ లైవ్‌లో ఉన్నాను ఈరోజు. యాహ్! మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త కాదు ఇప్పుడు సీసీ కెన్ బ్యాక్స్ ఇందాక నేను చాట్ బాక్స్‌లో కామెంట్ కూడా పెట్టాను. ఎప్పటికప్పుడు మీరు సీసీ గారు కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు అగ్రెసివ్ మోడ్‌లో ఉన్నప్పుడు మీరు తీసి పక్కన పెడతారు. మళ్ళీ కాసేపటికి సర్దుకుని మళ్ళీ లోపలికొస్తారాయన. సో, అది కామన్ థింగ్ అది నేను చాలా సార్లు గమనించాను. సో, ఈరోజు కూడా నేను మీతో అగ్రీ అవుతానంటే ఆయనకున్న అంటే ప్రాబ్లమ్ ఉంది. మనందరికీ తెలుసది. మీకు కూడా తెలుసది. సో, దాన్ని బట్టి ఆయన కొంచెం ఎమోషనల్‌గా ఇంబాలెన్స్డ్‌గా ఉన్నారు. అందుకని మీరు ఆయన్ని కొంచెం పక్కన పెట్టారు. అది నేను అగ్రీ అవుతాను. బట్ ఇదే కోపం మనకుండకూడదని నాకు తెలిసి మీకుండదని బికాజ్ యూ నో హౌ టు ఆహ్, టాక్ టు పీపుల్ కాబట్టి నాకు తెలిసి మీరు ఆ కోపం అది ఉండదని. సో, మనందరం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి ఆహ్, పెద్దలు చెప్తారు కదండీ! ఒక 5 ఫింగర్స్ మన హ్యాండ్‌కి 5 ఫింగర్స్ ఉన్నాయి. 5 ఫింగర్స్ ఒకేలా ఉండవు కదా! బట్ స్టిల్ ఆల్ 5 ఫింగర్స్ హాస్ టు వర్క్ టుగెదర్ అప్పుడే కదండీ ఆ వర్క్ కంప్లీట్ అవుతది. సో, అలాగే మన ఫ్యామిలీ మనం ఎప్పుడు అంటుంటాం కదా! ప్యానెల్ మెంబర్స్ మన ప్యానెల్ ఫ్యామిలీ అని చాలా సార్లు సిసి గారు అన్నారు. మీరు కూడా అంటూ ఉంటారు. సో, మనందరం ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కీచులాటలు. అలా అని మనం
ఇతరులకి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు కాబట్టి ఇవన్నీ మనం సరి చేసుకుని మళ్ళీ వి ఆల్ షుడ్ గో ఇన్ టీమ్ స్పిరిట్. మీరు చేసింది నేను దాంట్లో ఏకీభవిస్తాను. మీరు కొంచెం ఆయన్ని అంటే కంట్రోల్ చేయడానికి పక్కన పెట్టారు కానీ మీకేదో ఏంటి ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ మీకేదో ఆయనలో మనసులో ఏదో పెట్టుకుని మీరు చేయలేదని మాకు అందరికీ తెలుసు. ఒక్క విషయం కూడా ఈనోష్ గారు, శ్రీశ్రీ గారు ఎప్పుడు అంటుంటారు, నా వల్ల ఈనోష్ గారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నాతో చాలా చక్కగా మాట్లాడతారు. హీ లవ్స్ మీ సో మచ్ అని శ్రీశ్రీ గారు కూడా చాలా సార్లు చెప్పారు. మీరు కూడా ఎంతో మంది మిమ్మల్ని అంటున్నా కూడా శ్రీశ్రీ గారి కోసమే నిలబడుతున్నారు. ఐ అప్రిషియేట్ దాట్. సో ఇదే టీమ్ స్పిరిట్ తో మన అందరం వర్క్ చేయాలని అని నా ఉద్దేశము. సో వి ఆల్ హ్యావ్ టు ప్రే అండ్ దెన్ వర్క్ టుగెదర్. అదొకటే నా లాస్ట్ వర్డ్ అండి ఈనోష్ గారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. అయితే ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం మాట్లాడాలంటే కొన్ని ఆయన చేసిన వాటిని బట్టి ఆయనకి కనీసం మాటలో, నిందలో, లేకపోతే ఆరోపణలో, లేకపోతే ఇలాంటి బెదిరింపులు అయినా జరిగినవి. కానీ నా విషయం తీసుకుంటే నా మీద ఒకే ఒక్క ఆరోపణ, ఎలిగేషన్ ఏంటంటే సీసీ పక్కన ఉండడం నేను. అది తప్ప నా మీద ఏముందండి? నేను ఎవరికైనా పోనీ ఆ సిస్టరే ఉన్నారు, జ్యోతి కిరణ్ సిస్టరు, ఆవిడ విషయంలో నాదేమన్నా తప్పు ఉందని ఎవరన్నా అంటున్నారా? లేకపోతే ఏవేవైతే పోనీ ఎలిగేషన్స్ ఉన్నాయో చూడండి, ఏదైనా ఉందా నాకు? ఇక్కడ నేను దేవుని వాక్యం ఉంది కదా, మీరు మేలు చేసి కీడు అనుభవించేవారైతే అది కదా దేవునికి హితము అని. నేను ఏ కీడు ఎవరికి చేయకపోయినా, ఇంకా పైపెచ్చి మీకు అందరికీ తెలుసు, నా స్ట్రీమ్ యార్డ్ వాడుకున్న మొట్టమొదటి వ్యక్తులైన అనీ జాన్సన్, ఏకేడబ్ల్యూఎస్ అనిల్ కుమారు, జాన్ కొయ్య, ఆ తర్వాత నాతో ఎన్నో లైవ్ల్లో ఉన్న క్రాంతి కుమార్ కానీ, ప్యానల్లోకి వచ్చిన వినయ్ కుమార్, ఆర్పి, ఇలాంటి వ్యక్తులు, ఇత్యాది వ్యక్తులు ఎంతోమంది నా వల్ల మేలు పొందుకుని వెళ్ళి నా మీద ఇప్పుడు చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళే కానీ, నేను ఎవరి దగ్గర నుంచి ఏమన్నా తీసుకుని ఎవరికన్నా ఇలాంటివి ఏదన్నా మాట్లాడానా? ఏమి చేయలే నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉంటే చెప్పండి, నేను నా ఛానల్ కూడా క్లోజ్ చేసుకుంటాను నేను చెప్తున్నాను. కానీ నేను వాస్తవంగా చెప్తున్నా, కొన్ని ఆయన చేసిన తప్పులు ఉన్నవి. ఇంకా ఆయన గుడ్డిగా సమర్థించుకుంటా పోతే ఇక నేనేం చేసినా కరెక్టే అనే వేలోకి పోతాడు. కొన్ని ఆయన ఇంకా మార్చుకోవాల్సి ఉంది. అదే మేము చెప్పలేక సాఫ్ట్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆయన్ని ఎంత వెనకేసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, పాస్టర్ ప్రకాష్ గారు ఆయనకి బాగా క్లోజు. ఇంకా నాకన్నా ఎక్కువ క్లోజ్ ఆయనకి. ఆయనకే నేను సమయం ఇస్తాను. పాస్టర్ ప్రకాష్ గారు మీరు మాట్లాడండి బ్రదర్. పాస్టర్ ప్రకాష్ గారు, నేను అన్నది మీకు అర్థం కాలేదు మరి ఏమో, నేను చెప్తున్నాను. ఇప్పుడు సాంబశివరావు గారిని, లేకపోతే ఏకేడబ్ల్యూఎస్ అనిల్ కుమార్ని, అలాగే ఆయన పేరు పీటర్ పుట్ట గారిని, ఈయన కొంచెం నోటి దురుసు కాదంటారా? పోనీ ఆయన అన్నాడు, సరే అది వదిలేసేయండి. ఆ తర్వాత అయినా సరే లైవ్లోకి వచ్చిన టిఎస్ కుమారు, అనిల్ కుమార్ మాట్లాడేటప్పుడైనా సరే, టిష్యూ కుమార్ ఆయన అనడం కానీ, ఏకేడబ్ల్యూసీని మందుకు టైం అయింది, మందు తాగి పడిపోయాడు అని, ఇలాంటివి అసలు అంటే మనోళ్ళు ఏం తప్పలేదని మనం చెప్పాలా? ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎన్నో తప్పులు ఉన్నాయండి. అదే ఇప్పుడు ఎన్నో తప్పులు నాకు కనపడినా నేను ఇంతవరకు మాట్లాడలా. కానీ ఇంకా అసలు ఏమీ తప్పు లేదు, అసలు అంతా పూర్తిగా అవతలోళ్ళే అని మనం పూర్తిగా ఇంత వెనకాల కూడా ఇంకా పరిస్థితులు దారుణంగా మారుతాయి తప్ప ఏం ఉపయోగం లేదు బ్రదర్. ఇంకా అదొకటి. ఫోన్ కొత్తది తీసుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ కాల్ రికార్డింగ్ అండి. నేను కూడా కాల్ రికార్డింగ్ అని నాకు ఎవరో ఒక సహోదరులతో మాట్లాడేది పెట్టాడు. ఇప్పుడు అదేదో మరి ఇదే పెట్టొచ్చు కదా. ఈ చెకోడి ఏది మాట్లాడాడో అదెందుకు చేయలేదు, అదెందుకు పెట్టలేదు? నేను ఇది అడగొచ్చు, కానీ మన పరువు మనమే తీసుకున్నట్టు ఉంటుందని నేను మాట్లాడలా. కాదు, అసలు కొన్ని నాకు ఎంత, ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నా చేత కూడా ఎలాంటి వీడియోలు ప్లే చేయిస్తాడంటే ఆయన, అవి అంటే కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, మేము అంతా ఎదవల్లాగా కనపడుతున్నాం అని బ్రహ్మానందం అయ్యి గొడ్డలి ఈయన సాంబశివరావు, అరే ఒక మనిషి నిన్ను అంటే నువ్వు కూడా అను, అంతే తప్ప ఎన్ని ప్లే చేసి అసలు ఓకేనండి, ఇంకెందుకులే కానీ మరి
ఇవన్నీ ఎత్తుకుంటే ఇంకా మన గురించి మనమే బ్యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది తప్ప సరే సరే అవన్నీ మనము ఆఫ్లైన్ లో సరి చేసుకుందాం. ఇంకా మన గురించి మనమే బ్యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది తప్ప సరే సరే అవన్నీ మనము ఆఫ్లైన్ లో సరి చేసుకుందాం. ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా ఎందుకు అంటే చెప్పడం వింటాడు ఆయన, విననివ్వండి. విని ఒకవేళ కోపం పెంచుకుని రాకపోతే అది మంచిదే అనుకుంటాను, వచ్చినా మంచిదే అనుకుంటాను. ఏది ఏమైనా కానీ ఏదో ఒక రోజునైతే మన ఇబ్బంది కూడా ఆయనకు తెలియాలి. ఎంతసేపు నేను ఇబ్బంది పడిపోతున్నాను ఆయన ఫీల్ అయిపోవడమే కాదు కదా. ఎనోస్ గారు ఆగండి, అలాంటిది ఏం లేదు. కానీ లేదు బ్రదర్, లేదు, మీ సజెషన్ కరెక్ట్. ఆయన పాస్టర్ ప్రకాష్ గారికి ఎంత క్లోజ్ అయినా, ప్రైవేట్ గా వాళ్ళు ఎంత జోవియల్ గా ఉన్నా కానీ పబ్లిక్ లో మాత్రం కర్టసీ అనేది పాటించి, మరి ఆయన్ని పెద్ద ఆయన పాస్టర్ గారు కాబట్టి, నా గురువు గారు కూడా అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈయన చెప్తే ఆయన ఆగాలి. కానీ ఈయన ఆఫ్ చేస్తుంటాడు ఆయన, అది మనం అందరం చూస్తుంటాం. ఇవి కరెక్ట్ చేసుకోవాలంటే మూడు సార్లు అన్నాడు, వేరే మాటలు అన్నాడు. అది లైవ్ చూసుకున్నాక తెలుస్తుంది. అది నాకు నచ్చలేదు. ఆ ఒక్కటే అంతే, అది చెప్పాలనుకున్న సిసి గారికి. ఆ మధ్యలో కూడా నేను ఇన్వాల్వ్ అయినా, సిసి గారు మీరు అనటం మంచిది కదని. కాకపోతే నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకున్నా. సిసి గారు మళ్ళీ వస్తారు రిపీట్. ఎందుకంటే నా దేవుడు బైబిల్లో చెప్పిన బట్టి నాలుక అగ్ని వంటిది, దేవులో మాట తొరిగినామనుకో మళ్ళీ తీసుకోలేము. కాకపోతే మళ్ళీ దేవుడు మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి సారీ చెప్పుకొని ఇదంతా చేసుకొని మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం. అదొక్కటి కరప్షన్ చేసుకుంటే సిసి గారు ఎన్నో డక్కాముక్కలు తిని ఉంటాడు, అన్ని ఎదిరి తింటాడు. కాకపోతే ఇట్లా లైవ్ లో పిలక యాస్తానికైతే సిసి గారికి ఒత్తిడి లేదన్నా. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒత్తిడి ఉందన్నా 100%, అది నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను కూడా సమాజంలో ఉన్నాను కానీ చేసిన కాబట్టి మీకు ఎనష్ వలన మీకు ఒత్తిడి ఉందన్న, అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.